చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అద్భుతాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రైట్, 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి మనం చూస్తే ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశానికి, ఈ అరణ్య ప్రదేశం ఎక్కడ అనేటటువంటిది లూకా మనకి తెలియజేస్తుంది. ఏకాంతముగా వెళ్ళాను. సో ఏ సంగతి విన్నాడు అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే, ఏ సంగతి విన్నాడు? పైన జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? హేరోదు అనేటటువంటి ఒక వ్యక్తి, ఈ హేరోదు యోహాను గురించినటువంటి ఆలోచన ఇక్కడ మనకు తెలుస్తుంది. అది గ్రంథకర్త చెప్తున్నాడు. ఆ విషయాన్ని యేసయ్య కూడా విన్నాడు. అంతేకాకుండా యోహానికి ఏం జరిగిందో కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. యోహానికి ఏం జరిగింది? చనిపోయాడు, చంపేశారు. సో ఇప్పుడు ఆ సంగతి విన్నప్పుడు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు? భయపడ్డా లేకుంటే జాగ్రత్త పడ్డాడా? జాగ్రత్త పడ్డాడు అనేటటువంటి దాన్ని కొంతమంది గ్రంథకర్తలు మాట్లాడతారు. ఏ విధంగా అంటే, ఈ హేరోదు వాళ్ళ నాన్నగారే ఒకప్పుడు ఈ యొక్క వ్యక్తిని చంపేయాలని చాలా ప్రయత్నం చేశారు. 2వ అధ్యాయంలో మనకు ఆ యొక్క విషయాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ వ్యక్తి కూడా అట్లాంటి వాడు అయ్యుండొచ్చు అనే ఆలోచన ఇక్కడ ఉండవచ్చు. మనకి రీజన్ ఏమి కూడా ఇవ్వలేదు, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన భయపడి వెళ్ళడం అనేటటువంటిది కానే కాదు. ఎందుకంటే ఇదే యేసుక్రీస్తు ప్రభువారు హేరోదు గురించి ఒక చాలా పవర్ఫుల్ మాట ఒకసారి అంటాడనమాట. నెక్స్ట్ మీరు కమింగ్ డేస్లో వెళ్ళి ఆ నక్కకి చెప్పండి అనేటటువంటిది, యేసయ్యను వెతుకుతున్నాడు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి మేబీ ఒక ఆయనకున్నటువంటి ఆ క్రౌడ్ ఇప్పుడు కనుక మనం చూస్తే చాలా షాక్ అవుతాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క మిరకల్ యొక్క క్రౌడ్లో మనం ఎంత ఉందో అనేటటువంటి, ఆయన అనేక మంది జన సమూహాలు అతన్ని వెంబడిస్తూనే ఉన్నారు. ఆయన యొక్క ఫేమ్ అనేటటువంటిది కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంది. కాబట్టి అక్కడ ఉండడం క్షేమం కాదనుకున్నాడేమో, వేరే ప్లేస్కి వెళ్ళాడు. ఈ ప్లేస్ పేరు ఏంటి అనేటటువంటిది మీరు లూకా చదివి తర్వాత కనుక్కోండి. ఓకేనా? రైట్. అయితే ఈ అద్భుతం, దిస్ పర్టిక్యులర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా బ్రదర్? ఓకే, ఇప్పుడే మీకు ఒక చిన్న అద్భుతం చేస్తాను. వెళ్ళిపోయిందా బ్యాక్గ్రౌండ్ నాయిస్? రైట్. సో ఇక్కడ ఇప్పుడు ఈ అద్భుతం అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి అద్భుతం, చాలా ప్రత్యేకమైనది. ఏ విధంగా ప్రత్యేకమైనదంటే, కొన్ని అద్భుతాలు కేవలం మత్తయి గ్రంథకర్తే రాశారు, కొన్ని అద్భుతాలు కేవలం మత్తయి మార్కు కలిపి రాశారు, కొన్ని అద్భుతాలు కేవలం మత్తయి మార్కు లూకాలో ఉంటాయి. కానీ కొన్ని అద్భుతాలు మాత్రమే మత్తయి మార్కు లూకా యోహాన్లో మనకు కనిపిస్తాయి. ఆ విధంగా కనిపించినటువంటి అద్భుతమే ఈ అద్భుతం. ఓకే, ఇది కాకుండా వేరే ఏదన్నా నలుగురు చెప్పినటువంటి సందర్భాలు ఉంటే మీరు వాట్సాప్లో మీరు దాన్ని షేర్ చేసుకోండి. దట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. సో నాకు తెలిసినంత వరకు ఈ పర్టికులర్ అద్భుతం అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమైందంటే, నలుగురు గ్రంథకర్తలు కూడా మాట్లాడతారు. నలుగురు మాట్లాడినప్పుడు మనకి కొంత ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ నలుగురు మనం డీల్ చెయ్యం. మనం కేవలం ఈ యొక్క మత్తయి యొక్క విధానంలోనే మనం చూడాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ కోసం అటు ఇటు వెళ్ళొచ్చేమో, కానీ మనం ప్రాబ్లం ఏమవుతుందంటే ఎంఫసిస్ మిస్ అయిపోతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం ఇక్కడ. ఓకే, ఈ అద్భుతం ప్రతి క్రైస్తవుడికి కూడా చాలా సుపరిచితం. బైబుల్ చదవకపోయినా సరే, వాక్యం వినైనా, కరుణామయుడు సినిమా చూసైనా ఈ అద్భుతం గురించి ఖచ్చితంగా తెలిసిపోతుంది. రైట్. ఇది ఎంత అద్భుతం అంటే, ఇప్పుడు మీ చేతిలో 2 చేపలు లేకపోతే మీ చేతిలో ఉన్నాయన్నీ దేవుడికి పాలులాగా మనం ఇచ్చేస్తే దేవుడి గొప్ప ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని చెప్తారు. సో ఈ యొక్క అద్భుతానికి నేను చెప్పే ముందు
మన చిట్టిబాబు ప్రశ్నను తీసుకుందాం. పాపం చాలా పెద్దగా పోస్ట్ చేశాడు. ఎక్కడున్నాడు చిట్టిబాబు? చిట్టిబాబు బ్రదర్ వచ్చాడా? ప్రేమ్ కుమార్ గారు, మీ యొక్క సోదరుడు ఏడి? అజ్ఞాతంగా ఉంటున్నాడు, సరిగ్గా మాట్లాడట్లేదు సార్. ఇది నచ్చిన లేడా? రాలేదా? రాలేదు. ఓకే, ఆయన గురించి ఒక ప్రశ్న ఇద్దామని నేను వెయిట్ చేశాను. ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్, రైట్. ఓకే, ఈ అద్భుతం యొక్క ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి చెప్పండి. బెంజాన్ చెప్పండి. అంటే నువ్వు హైదరాబాద్ వస్తే నువ్వు మిరకల్ చేస్తావు అనుకున్నావు. మీట్లో మాట్లాడుతున్నా. అశోక్ హాయ్ చెప్పిండు తమ్మి, చెప్తే నేను హాయ్ అన్న. అంటే రైట్, ఈ అద్భుతం యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనేటటువంటిది ఇక్కడ మనం ఆలోచించాలి. స్టీవెన్ రమేష్ గారు చెప్పండి, వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిరకల్? ఎందుకు దేవుడి యొక్క అద్భుతాన్ని ఇక్కడ పెట్టాడు అనేటటువంటిది మనం ఆలోచించాలి. ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు వాళ్ళ మీద కనికరంతో చేశాడని చెప్పేసి ఒక ఆలోచన. మరొకటి ఏమనుకుంటున్నానంటే, 5 రొట్టె 2 చేపలను అద్భుతం చేయడం అనేది అది ఆయన దైవత్వాన్ని చూపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ప్రసంగించినప్పుడు మనం ఏం ప్రసంగిస్తాం చెప్పండి. ప్రసంగికులారా, దయచేసి మీరు ఆనెస్ట్ గా చెప్పండి, ఈ యొక్క అద్భుతం గురించి మనం ఏం ప్రసంగం చేస్తాం చెప్పండి. చేసామో చెప్పండి. పోనీ ఈ అద్భుతం గురించి ఇప్పుడు భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పండి. పోనీ ఎనీబడి? ఈ యొక్క అద్భుతం గురించి ఏం విన్నామో చెప్పండి. పోనీ మీరు చేశారంటే మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఏం విన్నారు ఈ యొక్క పర్టికులర్ టెక్స్ట్ లో నుంచి? అప్లికేషన్స్ దగ్గర ఉన్న కొంచెము దేవుని చేతిలోకి వస్తే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని. రైట్, అది కరెక్టా మత్తయి ప్రకారంగా? ఆ విధంగా చెప్తున్నాడా మత్తయి? అంటే లేకుంటే దేవుడు మత్తయి ద్వారా అది మాట్లాడుతున్నాడా అనేటటువంటిది ఆలోచన. నెక్స్ట్ ఇంకేమన్నారు? ఎనీ అదర్స్? ఏం ప్రసంగించారు చెప్పండి. నీ చేతిలో ఉంటే 2 చేపలు 5 రొట్టెలే, అదే దాన్ని తీసుకొచ్చి ప్రభు చేతిలో పెడితే అది 5,000 మంది పైబడిగిన వారికి ఆశీర్వాదంగా ఉంటది. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. ఓకే, రైట్. 12 గంపల గురించి శిష్యులు కష్టపడి పనిచేసారు కాబట్టి వాళ్ళకు పంపించిండని విన్నా, చేయలేదు. శిష్యులకి తలా ఒక గంప దొరికింది. అవి వాళ్ళు తినడానికేనా? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తినేసిరా లేకుంటే పంచేటప్పుడు ఇంకా మిగిలినవి? అవి పంచిన తర్వాత మిగిలితమే. అంటే వాళ్ళు పాపం అంతసేపు పంచారు, వాళ్ళు తినలేదు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ శిష్యులు పంచారు కదా. శిష్యులు వేరే వాళ్ళని పిలిపించి కొంతమంది ప్రజల్ని, చిన్నపిల్లల్ని పట్టుకొని, మీరే పంచండి బైక్, మేము అపోస్తలం, మేము శిష్యులం, మేము మాస్టర్ ట్రైనింగ్ లో ఉన్నాం మేము అని ఏమన్నా అన్నారా వాళ్ళు? ఇంటర్న్షిప్ లో పంచారంట. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని వాడుకుంటారంట. సరే, 12 గంపలు వచ్చినాయి. ఈ 12 గంపలు అనేటటువంటి వాళ్ళు తిన్న తర్వాత మిగిలినాయా లేకుంటే పంచేటప్పుడే మిగిలినాయా? అవి తిన్న తర్వాత తమ్మి, తిన్న తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళ ప్లేట్ లో వారు తిని
తృప్తి పొందారు. తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా నింపారు. రైట్, అంటే వాళ్ళ ప్లేట్ లో మిగిలిపోయినటువంటి ముక్కలు వేస్ట్ చేయకుండా గంపల్లో నింపారంటావా? వాళ్ళ ప్లేట్లలో ముక్కలు కాదన్నా, ఉమ్, పంచేటప్పుడే మిగిలినవి. అంటే ఆల్రెడీ వాళ్ళు తినగా మిగిలిన వేస్టేజ్ ముక్కలు కాకుండా ఆల్రెడీ ఇంకా పంచడం కోసం సిద్ధంగా మిగిలిపోయినటువంటివి అని చెప్పొచ్చు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్లేట్ లో ఉన్నాయి అనేటటువంటి ఇప్పుడు ఏం చేస్తారు చాలా మంది, వేస్ట్ చేయకూడదు. ఇంకా ఈ మెసేజ్ నేను విన్నా అనమాట. ఏంటి, దేవుడు ఇచ్చినటువంటి ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనేటటువంటి ఫుడ్. అంటే ఇప్పుడు వీళ్ళ ప్లేట్ లో మిగిలిన అన్ని కలిపి ఏం చేసి 12 గంపలు దేవుడు దాన్ని వేస్ట్ చేయకుండా భద్రపరిచాడు. మీరు కూడా ఏం చేయాలి, మీ ప్లేట్ లో ఉన్న కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, ఇక ఏదైనా సరే ఏది వేస్తే అది నువ్వు వేస్ట్ చేయకుండా మొత్తం తినేయాలనేటటువంటి ఒక బోధ మనకి రావడం మనం చూస్తున్నాం. ఎస్, అంటే వేస్ట్ చేయడం మంచిది కాదు, కానీ ఈ సందర్భంలో తీసుకొని వేస్ట్ చేయకూడదు అనేది కరెక్ట్ కాదు. మరి ఈ సందర్భం చూస్తే చెప్తున్నారు కదా. అది 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 అక్కడ లేదు, కానీ దాని గురించి బోధించడం లేదు. కానీ భోజనం అయితే సరి అయిన రీతిగా మనం ఉపయోగించుకోవాలా, తినేంత తీసుకోవాలా. బట్ దాంట్లో కూడా కొన్ని లేనిపోని పరిచయాల్లాగా మనం పెడతాం కదా. పిల్లలకి ఇష్టం లేనటువంటి కరివేపాకును తినిపిస్తాం. అంటే నువ్వు తినకపోతే ఏం కాదు, వాళ్ళు మటుకు తినాలి. అట్లానా? కరివేపాకు వలన వచ్చే లాభాలను చెప్తూ లాభాలను చెప్పు, కానీ వాళ్ళు తింటే వాళ్ళకే వాళ్ళు ఇష్టంగా తినేటట్లుగా మనం నాలెడ్జ్ ఇవ్వాలి. కానీ ఫోర్స్ చేసి అదేదో వాళ్ళని కష్టపెట్టి తినిపించడం అనేటటువంటిది కరెక్ట్ కాదని. సరే, మరొక ప్రిన్సిపల్ గా తీసుకోవచ్చా ఇది? పిల్లలకు మనము తినిపించేటప్పుడు కేరింగ్ అనే దాంట్లో మనం భాగంగా మనం వాళ్ళను బలవంతం చేస్తాం. తమ్మే ఇది తింటే మాకు మంచిది, ఆరోగ్యం అనే విధంగా మనం చేస్తాం. కానీ వేస్ట్ అయిపోతుంది అట్లా అని కాదు. మనం వృధా పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచన చేస్తాం. ఓకే, ఎనీథింగ్ బ్రదర్ స్టీవెన్ రమేష్? అంటే ఇప్పుడు బెంజమిన్ చెప్పినట్టుగా అది ఒకటి వేస్ట్ కాకుండా ఉండడానికి అన్నది ఒకటి, రెండోది వాళ్ళకి మేలుకరంగా ఉంటుంది అన్న ప్రేమ భావంతోనే అట్లా ఇది ఈ సందర్భం ఇక్కడ అట్లా ఉంది అని చెప్పేసి దీన్ని ఉపయోగించుకోవాలి చెప్తారు. కానీ సో అంటే ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్, ఆ ఉద్దేశం మనం ఇక్కడ మాట్లాడొచ్చా అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకేం మెసేజ్ ఏం వినలేదా మీరు? చాలా మీరేం ప్రసంగించలేదా? బీ లైక్ ఎ చైల్డ్, బీ లైక్ ఎ బాయ్. అంటే చిన్నపిల్లలాగా ఉన్నదంతా 5 రొట్టెలు ఇచ్చేసిండు శిష్యులకి. సో ఈ యొక్క అద్భుతం అన్ని గ్రంథకర్తలు అందరు 4 గ్రంథకర్తలు మాట్లాడారంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అద్భుతం. ఈ అద్భుతం యొక్క పర్పస్ ఏంటి అనేది మాథ్యూ ఏం చెప్తున్నాడో చూసే ముందు మనం ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేశారో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ చూస్తే వారి మీద కనికర పడ్డాడు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు కనికర పడ్డాడు వాళ్ళ పైన? ఇప్పుడు మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళు పట్ల కనికరం ఎందుకు? అందుకే కదా కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. ఓకే, ఫుడ్ గురించా ఇది కనికరం అనేటటువంటిది? ఫుడ్ గురించా లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించా? ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులు అడ్వైజ్ ఇస్తున్నారు, ఇది అరణ్య ప్రదేశం, తెలీదు ఆయనకి. పాపం లేని గొర్రెల వల్లే ఉన్నారని కనికర పడ్డాడు మార్క్స్. రైట్, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇక్కడ నుంచే వెయిట్ చేద్దాం, మనం ఆలోచన చేస్తాం. అంటే 2 చేశారు కదా ఇక్కడ, ఒకటి వాళ్ళని స్వస్థపరిచాడు, ఇంకోటి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పంచాడు. బట్ ఈ కనికరం అనేటటువంటిది ఫుడ్ గురించా లేకుంటే రోగం గురించా? ఆ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ వేరే ఉంది. రెండింటికి కనెక్షన్, కనికరాన్ని కలుపుతాం మనం. సో కనికరపడి ఫుడ్ పెట్టాడు అనేటటువంటిది ఎందుకు కనికరపడ్డాడు? సో ఆయన ఏకాంతంగా వెళ్ళినప్పటికి కూడా జన సమూహాలు విన్నారు,
కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు. వాళ్ళకి బోట్లో అట్లా ఇట్లా వెళ్ళలేదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దోణి ఎక్కి అక్కడి నుండి అన్నాడు ఇక్కడ. అంటే యేసయ్య ఏమో పడవలో వెళ్ళాడు, ఇక్కడ వీళ్ళేమో కాలి నడకన వెళ్ళారు. చాలా ఇంట్రెస్టింగ్ కదా. అండ్ ఈ ప్లేస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడి నుంచి వెళ్ళాడు ఈయన అనేటటువంటిది ఇంపార్టెంట్, ఎక్కడికి వెళ్ళాడు అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. సో ఆ స్టడీ కూడా మనం మీరు చేస్తే మంచిది. దట్ వుడ్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియా. ఓకే, తర్వాత ఏం జరిగిందంటే గొప్ప జన సమూహం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. జన సమూహం అంటేనే చాలా గొప్పగా ఉంటది. చాలా మంది ఉన్నారు, వాళ్ళ పైన కనికరపడ్డాడు. రైట్, వాళ్ళ రోగులైన వారిని స్వస్థపరిచాడు. పెద్ద ఈవెంట్. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎదురు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయాం, అబ్బా ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కుంటే వారిని పంపివేయమని చెప్పి యేసయ్యకి అడ్వైజ్ ఇస్తున్నారు. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఈ యొక్క సినారియో. యేసయ్యతో ఇంత ఫ్రీగా మాట్లాడేటటువంటి ఈ యొక్క శిష్యుల్ని చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా 16th చాప్టర్ లో ఇంకో అడ్వైజ్ కాకుండా మనం ఇంకా చూస్తాం యేసుక్రీస్తు వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క రెస్పాన్స్ ఏంటి, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే, మటుకు షాకింగ్ న్యూస్, వారికి భోజనం పెట్టుదని వారితో చెప్పగా. ఎందుకు చెప్పాడు ఈ మాట? వాళ్ళు పెట్టలేరని తెలుసు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసు. రైట్, అయినా సరే దేవుడి ఆజ్ఞ ఎందుకు ఇచ్చారు ఇక్కడ, మీరే పెట్టాలి అనేటటువంటి ఆజ్ఞ. చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎట్లుందో చూద్దాం ఒకసారి. తర్వాత ఐ విల్ టేక్ క్వశ్చన్స్. వారు ఏమన్నారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన ఏం చేశాడో ఇక్కడ మనకి కనిపిస్తుంది. రైట్, యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ డైరెక్ట్ గా ఫిలిప్ తో మాట్లాడటం, ఫిలిప్ ప్రాబబ్లీ వీళ్ళందరితో డిస్కస్ చేయడం, వాళ్ళందరూ కలిసి మళ్ళా ఈ యొక్క రెస్పాన్స్ ఇవ్వడం అనేటటువంటిది మనం చూస్తాం. ఓకే, అది యోహాను ఆల్రెడీ చెప్పేస్తాడు, ఎందుకు యేసుక్రీస్తు అడిగాడో చెప్పాడు. సో చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నాం ఇక్కడ, ఎనీబడీ హ్యాస్ ఎనీ థాట్? సో ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం మనకి యోహాను సువార్తలో దొరుకుతుంది. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాటిని నా యొద్దకు తేండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. మీకు ఫుట్ నోట్ లో వేరే కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది? స్తోత్రం చేసి, దట్ ఈస్ ద ప్రాపర్ ట్రాన్స్లేషన్. లేకుంటే దేవునికి వందనాలు చెప్పి అనేటటువంటి, అంటే ఇక్కడ ఆశీర్వాదం, అంటే ఆశీర్వదించడం. ఇప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అన్నప్పుడు ఏం ఆశీర్వదించాడు? రొట్టెలను ఆశీర్వదించాడా లేకుంటే దేవుణ్ణి ఆశీర్వదించాడు? వందనాలు చెల్లించి లేకుంటే స్తోత్రం చెల్లించి అనేటటువంటిది కరెక్ట్. కానీ ఇక్కడ బ్లెస్సింగ్ అనేటటువంటి మాట ఉపయోగించాడు. కాబట్టి ఇంకో మాటలో దేవునికి వందనాలు చెల్లించాడు అనేటటువంటిది మనం తీసుకోవచ్చు. రైట్, ఆ రొట్టెలు ఏం చేశాడు? మళ్ళా విడిచాడు. అందుకే ఇక్కడ చూసినారా ముక్కలు, ఎందుకైనా ముక్కలు 12 గంపల ముక్కలు, ఈ ఒక్కొక్క రొట్టెని పెట్టినట్టుగా లేదు. రైట్, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ 12 గంపల్లో కూడా
ఈ ముక్కలు రావడానికి గల కారణం ప్రాబబ్లీ ఇది ఉండొచ్చేమో, ఏమో. శిష్యులకి ఇచ్చాడు, శిష్యులు జనులకు వడ్డించారు. చాలా ఇంట్రెస్టింగ్. ఎట్లా వడ్డించారు? ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే మనం వేరే కృతజ్ఞత చెల్లించు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఈ వడ్డించడం గురించి కూడా వేరే గ్రంథకర్తలు ఏం మాట్లాడతారంటే వాళ్ళు కూర్చునేటటువంటి విధానం, రైట్? వంతులుగా వాళ్ళు కూర్చోవడం. నేను ఒక సంఘానికి వెళ్ళాను, చాలా పెద్ద సంఘం అది. అయితే పెళ్లికి వెళ్ళాను, నా ఫ్రెండ్ పెళ్లి. చాలా మంది, వేల మంది వచ్చారు, వందలు కాదు, థౌజండ్స్ లో వచ్చారు అన్నమాట జనాలు. సో మాకు భోజనం అంటే ఏమంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు అప్పుడు అందరు కూడా వరుసగా కూర్చున్నాం మేము అందరం ఇక్కడ. పెద్ద కొన్ని చాలా పెద్ద లైన్. అయితే ఎవరు తింటలేదు. అందరు ప్రేయర్ చేసిన తర్వాత తిన్నారు. మంచిగా అనిపించింది కదా. ఇది కొన్ని చర్చెస్ లో పాటించే ఆనవాయితీ. అందరు కూర్చొని తర్వాత దేవునికి వందనాలు చెల్లించి చేస్తారు. కానీ ఇక్కడ అట్లా జరగలేదే. దేవుడు ఆశీర్వదించేశాడు, వాళ్ళు కూర్చున్నారు, రొట్టెలు వేర్చి శిష్యులకి ఇచ్చాడు, వాళ్ళు వడ్డించారు. ఆ ప్రాసెస్ ఎట్లుందో మనకు తెలియదు అన్నమాట. కానీ కొంతమంది కొన్ని విధాలుగా పాటిస్తారు. నో ప్రాబ్లం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చూడండి, చాలా ఇంపార్టెంట్. వారందరూ కూడా తిని తృప్తి పొందిన తర్వాత, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈ తృప్తి పొందడం అనేటటువంటిది బైబిల్లో కొన్ని ప్రదేశాల్లో వాడారు. అంటే ఏంటి తృప్తి పొందడం అంటే? ఫుల్ మీల్స్ ఇవి, చాలా మంచిగా రొట్టెలు, చేపలు బాగా తృప్తిగా తిన్నారనమాట. వాళ్ళు ఎంతగా తినాలనుకున్నారో అంతగా. భోజనం తిని తృప్తి పొందకపోతే ఎట్లుంటే చెప్పండి మన పరిస్థితి. ఎక్కువ తిన్నారని చెప్పొచ్చా, లేకుంటే కడుపు నిండా తిన్నారని చెప్పొచ్చు. ఈ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాడబడింది. ఆ తర్వాత ఇంకొక దగ్గర కూడా వాడబడింది. అది ఎక్కడంటే మర్చిపోయాను. ఓకే, మీరు చూడండి తర్వాత. అంటే వాళ్ళు ఈ ఒక్కొక్కరికి ఏదో ఒక్కొక్క ముక్క ఇచ్చినట్లు కాదు. వాళ్ళు ఎంత తినగలిగితే, ఎంత తినాలనుకుంటే అంత వాళ్ళకి ఇచ్చినట్లుగా ఉందన్నమాట. ఇది మంచిగా అనిపిస్తుంది. అయితే మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తాయి. దిస్ ఈస్ ద అమేజింగ్ మిరకల్ కదా. ఎందుకు అమేజింగ్ మిరకల్? కరెక్ట్ గా మిగిలినటువంటివి 12 గంపలు వచ్చినాయి, ఎక్కువ రాలే. ఎందుకు ఎక్కువ రాలేదు మీరే చెప్పండి. ఇది దేవుని యొక్క ఆధీనంలో ఉందా, లేకుంటే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం? అంటే సడన్ గా మిగిలిన గంపలు 12 వచ్చినాయి అనేటటువంటిది సడన్ గా జరిగిందా, లేకుంటే అది పర్పస్ఫుల్ గా జరిగిందా అనేటటువంటిది మనం ఆలోచించాలి. పర్పస్ఫుల్ గానే జరిగింది అనిపిస్తుంది అన్న. ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఆల్రెడీ కూర్చున్నటువంటి పురుషులే 5,000 మందికి 5,000 మంది ఉన్నారు. బహుశా ఇంకా పిల్లలు వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో పంచేటప్పుడే వీళ్ళు మనిషికో గంప పట్టుకొని పంచి ఉంటారు. సో దాంట్లోనే మిగిలి ఉన్నాయేమో అని అనిపిస్తుంది. 12 గంటలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? అంటే జన సమూహంలో ఉన్నాయేమో, ఎంటీ గంపలే కన్నా. సో అంటే వీళ్ళు పంచేటప్పుడు ఆ బాస్కెట్స్ 12 మంది పంచుతా ఉన్నారు. శిష్యులే పంచిరని ఉంది కాబట్టి 12 మంది పంచుతా ఉన్న కొద్దీ సారే పదపాదు విధవరాలు ఇంట్లో కదా ఊరినట్లు అవన్నీ ఫిష్ అండ్ ఆ రొట్టెలు అట్లా అభివృద్ధి చెంది అందరికి తిని సంతృప్తి చెందగా అవి 12 గంపలలో మిగిలిపోయినవి ఉన్నట్టునే అనిపిస్తుంది అన్న. రైట్. సో ఇది పర్పస్ఫుల్ అంటావు. మిగిలిన ముక్కలు ఎత్తిరి అని ఉన్నాయి. నేను అనుకుంటున్నా ఒకటే గంపలకెళ్ళి ఎత్తి ఉండే, ఒకటే గంపల అంటే ఒక గంపలకెళ్ళి పంచొచ్చు, కానీ ఎత్తేటప్పుడు 12 గంపలకి ఎత్తొచ్చు అన్నా అని నేను అనుకుంటున్నాను. మంచిగా అనుకున్నావు, చాలా అద్భుతం. నువ్వు అనుకున్నప్పుడు దానికి ఆధారం ఏంటి? ఇక్కడ
బ్రదర్ చాలా గంపల్లో పంచినట్టుంది, ఓన్లీ 12 గంపల్లోనే పంచినట్టు లేదు కదా, అన్ని గంపల నుంచి ఎత్తితే 12 గంపలు మిగిలినట్టున్నాయి అనుకుంటున్నాను. చాలా గంపలను ఎక్కడుంది బ్రదర్? ఉండొచ్చు, అంటే 12 గంపల నిండా ఎత్తిరి అంటే ఇప్పుడు 5,000 మందికి ఓన్లీ 12 గంపల నుంచి పంచడం కొద్దిగా సాధ్యపడకపోవచ్చు కదా. సో అన్ని గంపల నుంచి మిగిలిన కలెక్ట్ చేస్తే 12 గంపలు ఉన్నాయేమో అన్నట్టు ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎంతకే అక్కడ గంపలు ఎందుకు వచ్చినాయి రాజేష్ గారు? వస్తున్నా గంపలు. ఇప్పుడు మరి ఎట్లా ఇస్తారు మరి వాళ్ళు? అవును, ఇప్పుడు వాళ్ళు బాధ వినటానికి వచ్చారు కదా, అంటే గంపలు ఎత్తుకు వచ్చారు వాళ్ళు కదా. వచ్చేటప్పుడు మరి తిండి మరి ఎట్లా తెచ్చుకుంటారు? మీరు టిఫిన్ ఎరగని వెళ్ళినప్పుడు క్యారేజ్ బాక్స్ తీసుకెళ్ళదా మీరు? అవును, ఆ క్యారేజ్ వాళ్ళకి సరిపడే ఉంటది కానీ ఈ మిగిలిపోయిన మొక్కలన్నీ ఎత్తి అంత సైజులు ఎక్కడ ఉంటాయి? అంత గంపలు ఎత్తి మీద పెట్టుకు రాలేరు కదా. అంటే ఇప్పుడు ఈ గంపలు అన్నప్పుడు మీరు ఈ గంపల గురించి మీరు గ్రీక్ వర్డ్ చూస్తే షాక్ అవుతారు మీరు. దాని గురించి వస్తున్నా. ఓకే, మంచి పాయింట్ ఎత్తారు మీరు, రైట్. ఇక్కడ 5,000 మంది పురుషులు అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ 5,000 పురుషులు, ప్రాబబ్లీ వాళ్ళ వైఫ్స్ కనుక వస్తే ఇంకొక 5,000 అవుతుంది. అంటే జనరల్ గా 5,000 మంది వచ్చుండొచ్చు అనేటటువంటి ఒక ఆలోచన, ఖచ్చితంగా చెప్పలేము ఇది. తర్వాత ఉమెన్ కూడా ఒక గ్రంథకర్త అంటే ఒక స్కాలర్ ఏమంటాడంటే యేసుక్రీస్తుని వెంబడించేటటువంటి దాంట్లో స్త్రీలు కూడా, అంటే కుటుంబంలో భర్తలు నమ్మినా నమ్మకపోయినా కేవలం స్త్రీలు వెంబడించే స్త్రీలు కూడా ఉండడం మనం ఈ యొక్క మొత్తం దాంట్లో చూస్తాం మనం. సో దర్ ఆర్ స్పెషల్ కేటగిరీ ప్రకారంగా వీళ్ళు కొంతమంది ఎంతమంది అనేది మనం స్పెక్యులేట్ చేయాలి. అలాగే చిల్డ్రన్ గురించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మంచిగా అనిపించింది నాకు. జూయిష్ కల్చర్ లో అప్పుడున్నటువంటి కల్చర్ లో మనకున్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. అంటే ఏంటి, ఒక్కరుంటే ముద్దు, ఇద్దరుంటే హద్దు, ఆ పైన వద్దు అనేటటువంటి నానుడు ఏం లేదు, రైట్. వాళ్ళకి బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఏంటంటే ఎక్కువ మందిని కనడమే బ్లెస్సింగ్. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాయింట్ లో చూసుకున్నా సరే దాదాపు ఒక సహోదరులే 4 ప్లస్ వాళ్ళ సిస్టర్స్ చూస్తే మనం సంఖ్య చాలా ఎక్కువ ఉంది. సో ఇద్దరిద్దరిని చూసుకోవడానికి లేదన్నమాట, మోర్ దెన్ దట్. సో కల్చర్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే చాలా మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి పురుషులు 5,000 అన్నప్పుడు స్త్రీలు, స్పెసిఫిక్ గా వచ్చేటువంటి స్త్రీలు మళ్ళా పిల్లలు కలిపి అరౌండ్ 25 వరకు ఉండవచ్చు. ఇది కూడా స్పెక్యులేషన్. అయితే పాయింట్ ఏంటంటే 5,000 ప్లస్ ఉన్నారు అనేటటువంటిది దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే, 5,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ గంప అనేటటువంటి మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే అద్భుతం, ఇట్లాంటి అద్భుతం ఇంకో దగ్గర కూడా జరిగింది. ఎక్కడ జరిగింది చెప్పండి బ్రదర్స్? అక్కడ 4,000 మంది ఉన్నారు ప్లస్. అది వేరే ప్లేస్ లో జరిగింది. అక్కడ కూడా గంపల గురించి మాట్లాడుతుంది. అంటే అక్కడ ఎన్ని గంపలు? 7 గంపలే ఎత్తారు. 15వ అధ్యాయంలో ఉంటుంది, రైట్. అక్కడ 7 గంపలే ఎత్తారు. చాలా మంది ఈ యొక్క అద్భుతం ఆ అద్భుతం సేమ్ అనుకుంటారు, కానీ దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ అద్భుతాలు. ఓకే, రెండు కూడా వేరు వేరు అద్భుతాలు. మరి ఒకవేళ 12 గంపలు 12 మంది శిష్యులు ఉన్నప్పుడు మరి 7 గంపలు ఎందుకు? 7 గంపలు అన్నప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది మనం వస్తాం. ఓకే, వీటి గురించి మీరు స్టడీ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి గంపల గురించి వాడబడిన గ్రీక్ పదం 15వ అధ్యాయంలో వాడబడినటువంటి గ్రీక్ పదం ఎంటైర్లీ డిఫరెంట్. దేర్ ఆర్ 2 డిఫరెంట్ మీనింగ్స్ వస్తున్నాయి. రైట్, ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఎందుకు ఈ యొక్క అద్భుతం చెప్పాడు ఇక్కడ మత్తయి గ్రంథకర్త, ఎందుకు ఇక్కడ ఈ అద్భుతం చెప్పాడు, మనం ఏం నేర్చుకోవాలి, ఏం చెప్పాలి అని అన్న. అంటే ఇంతకు ముందు ప్రీవియస్ అడిగిన దానికి చెప్దామని అనుకున్నా అన్నట్టు గంపల గురించి. యాక్చువల్లీ ఇక్కడ గంపలు అని వాడినప్పుడు అవి బాగా నేను అనుకుంటున్నటువంటి పెద్ద గంపలు కాదు, అవి చిన్నవి. ఆ కాలంలో జ్యూస్ ట్రావెలింగ్ లో ఫుడ్ ను పట్టుకోవడానికి తినడం కోసం ఉపయోగించేటువంటి చిన్న గంపలను ఉందన్న.
ఏ విధంగా అయితే ఆ చిన్న బాలుడు ఇచ్చాడో, చిన్న బాలుడు టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నాడు కదా. ఓకే, మరి అంత చిన్న గంపలు అయితే దాన్ని రాసి 12 గంపలు ఇస్తారని మెన్షన్ చేయవలసినంత అవసరం ఉంటది. ఎందుకంటే వాళ్ళు దేంట్లో అయితే పంచారో, అంటే అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గంపలు అంటే యేసుక్రీస్తు వారు ఆ చిన్న గంపనే తీసుకొని, ఐ మీన్ ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టేంత దాన్ని తీసుకొని ఆయన ఆశీర్వదించడం, అంటే దేవునికి వందనాలు చెల్లించడం మనం చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆ దాంట్లో ఉన్నటువంటివి వేరే చిన్న చిన్న గంపలు, అంటే గంపలు అన్నప్పుడు టిఫిన్ బాక్స్ లాంటివి, అది తేవడం అనేటటువంటిది ఆనవాయితీ. దాంట్లో వెళ్ళి పంచడం అనేటటువంటిది మనం చూస్తాం. ఇప్పుడు శిష్యులకు కూడా 12 గంపలు వచ్చినాయి ఆఖరికి. అదేదో మళ్ళా వేస్ట్ అంటే నెక్స్ట్ దానికి కాదు, వాళ్ళు కూడా తినడానికి వాళ్ళకి మనం ఆలోచన చేయొచ్చు. ఓకే, ఇక్కడ గంప అన్నప్పుడు సింపుల్ గా టిఫిన్ బాక్స్, జూయిష్ టిఫిన్ బాక్స్ ఎంత ఉంటుందో అసలు వాళ్ళు తెచ్చుకోవడానికి కూడా, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది మనం ఆలోచన చేసినప్పుడు అది సరిపోతుంది అనేటటువంటి ఆలోచన మనకి వస్తుంది. ఓకే, 12 గంపలు 12 మంది శిష్యులు కానీ ఎక్కడ ఉంది? శిష్యులు కానీ లేదు, ఉంది అంతే. అంతే, అది మన యొక్క ఆలోచన. మన ఆలోచన కట్టకూడదు అంటారు కదా. కట్టకూడదు, రైట్. 12 గంపలు అంతే, మిగిలిన అంతే తప్ప అవి శిష్యుల కోసం అని చెప్పడానికి లేదు. ఎక్సలెంట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అబ్జర్వేషన్. అది వాళ్ళకని మనం చెప్పడానికి టెక్స్ట్ మనకి ఏ విధంగా కూడా అనుమతించదు. ఓకే, ఎందుకు జరిగింది ఒక అద్భుతం? వై దిస్ మిరకల్? చెప్పండి. ఇప్పుడు మనం ఏం అప్లికేషన్ మనం తీసుకోవచ్చు దీంట్లో నుంచి? వడ్డించాలి అనేటటువంటిది అప్లికేషనా, కనికర పడాలి అనేది అప్లికేషనా, లేకుంటే వరుసగా కూర్చోవడం అనేది అప్లికేషనా, యేసయ్య చెప్పింది చేయడం అనేది అప్లికేషనా, ఉన్నది ఇచ్చేయడం అనేది అప్లికేషన్? ఏ విషయం గురించి ఇక్కడ మనం అప్లై చేసుకోవాలని దేవుడు చెప్తున్నారు? రాజ్ కుమార్. యేసుక్రీస్తు మీద విశ్వాసం పెంపొందించడానికన్నా మరలా ఇంకోటి అదే రక్షించే రాజు యేసయ్య అని చూపెట్టడానికి అద్భుతం ద్వారా, దాని ద్వారా ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఆయన ఏమైనా చేయగలడు. శిష్యులు ప్రధానంగా ఇక్కడ శిష్యులు. మళ్ళొకసారి చెప్పు, సారీ నేను నీ యొక్క పాయింట్ ని గెస్ చేయలేదు. ప్రధానంగా శిష్యుల కోసమే అద్భుతం చేశాడు. శిష్యులు యేసునందు విశ్వాసం పెంపొందించుకోవడానికి, యేసే రక్షించే రాజు అని విశ్వాసం పెంపొందించడానికి, ఆయన ఏదైనా చేయగలడు అని ఆయన నువ్వు వెంబడించడానికి. రక్షించే రాజు అంటే వాళ్ళకి మిలిటరీ రాజే గుర్తొస్తుంది. శిష్యుల కోసమే. ఓకే, చేతులు ఎత్తారు, రైట్. అది అక్కడ అవసరం ఉంది కాబట్టి. కనెక్ట్ అయిపోయింది బ్రదర్ సామ్యుయల్. అన్నా చెప్పండి. ఈ అద్భుతము మనం యోహాను సువార్తలో కూడా చూస్తాం కదా. చూస్తున్నప్పుడు అక్కడ ఇది శిష్యులు మాత్రం కాదు, ఆయన చేసిన అద్భుతం జనులు చూసి నిజంగా ఈ లోకానికి రానున్న ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిచున్నారు. అంటే ప్రజలు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడానికి చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఆయన ఎందుకు చేశారనేటటువంటిది ప్రశ్న కాదు ఇక్కడ, దయచేసి అర్థం చేసుకోండి. ఆయన చేయడానికి కారణం అక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు. ఒక్క నిమిషం, మా వాళ్ళు ఎవరో తలుపు కొడతారు, ఒక్క నిమిషం మీరు మాట్లాడుకోండి. బెంజమిన్ ఎంత యోహాను సువార్త ఎంత విధానం అది? 6వ అధ్యాయం 13 నుంచి చూడు. అంటే అయిపోయిన తర్వాత, అద్భుతం అయిపోయిన తర్వాత 13 నుంచి ఉంటుంది.
ప్రశ్న ఏంటి కానీ ఎందుకు చేశాడు అని, లేకపోతే అదేగా ప్రశ్న? ప్రశ్న ఎందుకు చేశాడు అనేది కాదు అశోక్. ప్రశ్న ఏంటంటే మత్తయి గ్రంథకర్త ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతాన్ని ఆడియన్స్, జూయిష్ ఆడియన్స్ కి ఎందుకు చెప్తున్నాడు అనేది ప్రశ్న. ఎందుకంటే మత్తయి గ్రంథకర్త ఎందుకు చెప్తున్నాడో అదే దేవుడు జూయిష్ పీపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు నీకు నాకు కూడా అదే చెప్తున్నాడు. అది అర్థం చేసుకోకుండా ఉంటే మనం లేనిపోని అన్నెసెసరీ ఆజ్ఞల్ని, అన్నెసెసరీ వాగ్దానాలని అనవసరంగా అప్లై చేసుకొని నిరుత్సాహంలో లేకుంటే ఆ యొక్క ఏమంటారు కొన్నిసార్లు ఆ మాట వస్తలేదు, మళ్ళీ ఎప్పుడని చెప్తాను. ఓకే రైట్, చెప్పండి. అయితే మత్తయి గ్రంథకర్త యొక్క పాయింట్ ఏంటి? ఆయన ఒక రాజుగా చూపించాడు, రాజుగా చూపిస్తున్నాడు అతన్ని. సో ఈ అద్భుతం చూసిన తర్వాత అక్కడ చాలా యోహాను సువార్త చాలా స్పష్టంగా ఉంటుంది. వారు వచ్చి తనను బలవంతంగా పట్టుకుని రాజుగా చేయాలని అనుకుంటున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళిపోయారు. సో మరి వాళ్ళు యేసుక్రీస్తును రాజుగా చూడాలని చెప్పిండా, లేకపోతే యేసుక్రీస్తు యొక్క నందు విశ్వాసం ఉంచాలని చెప్పిండా అది కొంచెం అర్థం కావట్లేదు నాకు. మీరేమన్నా ఈ 16వ వచనంలో మీరే వారికి భోజనం పెట్టుడి అనేది అక్కడ ఇంపార్టెన్స్ ఏమనిపిస్తుంది అన్న? మీరే ఏం ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ అంటే వాళ్ళని స్ట్రెంథెన్ చేయడానికి యేసు ప్రభు వాళ్ళు వెంబడిస్తున్నారు కానీ వాళ్ళకు అంత విశ్వాసం ఉండట్లేదు కదా. యేసు ప్రభు గురించిన ఆ బలము, శక్తి వాళ్ళకు కూడా అర్థమయ్యి ఇంకా వాళ్ళని ఫ్యూచర్ కొరకు సిద్ధపరుస్తున్నాడేమో అనిపిస్తుంది. ఫ్యూచర్ కు ఆల్రెడీ అసలు చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో శిష్యులు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ప్రీవియస్ గా వాళ్ళు ఎన్నో అద్భుతాలు చూశారు. ఇది 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 ఎప్పుడు అనేటటువంటిది క్రోనలాజికల్ గా మనం చూస్తే 2 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 1 ఇయర్ ఫుల్ ట్రైనింగ్ లోకి వెళ్తారనమాట వాళ్ళ శిష్యుల్ని. ఇప్పటి నుంచి ఈ యొక్క మిరకల్ తర్వాత నుంచి మనం కనుక జాగ్రత్తగా చూస్తే డిసైపుల్షిప్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. మీరు మార్క్ సువార్త ప్రాబబ్లీ ఐ థింక్ 8th చాప్టర్ నుంచి ఇస్తుండొచ్చు ఇది. మీరు కనుక ఆలోచన చేస్తే అంటే ఇక్కడ నుంచి మొత్తం డైరెక్షన్ షిఫ్ట్ అయిపోతుంది. జన సమూహాలు రావు ఇంకా నెక్స్ట్ నుంచి. ఓకే, ఐ మీన్ ఆ ఇన్సిడెంట్ ని మత్తయి గ్రంథకర్త సెక్షన్ వైజ్ పెడుతుండొచ్చు, కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఈ ట్రైనింగ్ అనేటటువంటి దాంట్లో వెళ్ళిపోతున్నాడు, ఫుల్ ట్రైనింగ్ దాంట్లో వెళ్ళిపోతున్నాడు. ఓకే, అది ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఎవరో చేయొచ్చు, నేను చూడలేదు. సో కిరణ్ బ్రదర్, లైక్ కజ్వేల్, తర్వాత ఏపీ కిరణ్. ఒకటి టీచింగ్ టు డెవలప్ ద ఫెయిత్ అమాంగ్ డిసైపుల్స్ బ్రదర్. ఫస్ట్ థింగ్ చెప్పండి. ప్రశ్న మీరు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎందుకు చెప్పాడు అనేటటువంటిది కాదు, వాళ్ళకి చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, మిరకల్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ మనకి కాదు ఇప్పుడు అప్లికేషన్. అసలు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మత్తయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. దయచేసి నేను కనుక మిస్ అయినారంటే మనం చాలా మిస్ అయిపోతాం. మత్తయి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మత్తయి ఎందుకు చెప్తున్నాడు, ఇప్పుడు జూయిష్ పీపుల్ కి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఇప్పుడు జూయిష్ పీపుల్ అంటే ఎవరు? ఈ యేసయ్య దగ్గర ఉన్నటువంటి శిష్యులు కాదు. ఓకేనా, దయచేసి అర్థం చేసుకోండి స్టీవెన్ రమేష్ గారు. అక్కడ ఆడియన్స్ ఒక 50 years తర్వాత ఎవరికైతే రాస్తున్నాడో జూయిష్ కాంగ్రిగేషన్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేసి చెప్పండి. ఎస్ బ్రదర్. అంటే ఆయన కనికరం ఎంత గొప్పగా ఉందో ప్రజల మీద చెప్పేసి ఆ ఉద్దేశంతోనే చెప్తున్నా అనిపిస్తున్నాను. ఓకే, కిరణ్ ఫ్రమ్ ఏపీ, తర్వాత బెంజామిన్. మత్తయి సువార్త మాత్రమే చూడాలి అంటే నేను చెప్పలేను.
అంటే అసలు ఈ భోజనం పెట్టడానికి ముందు అంటే యాహాను సువార్త ప్రకారంగా అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎత్తకు వచ్చుడు చూసి భోజనం పెట్టినట్టు ఉంది. ఒకవేళ ఏమన్నా ఆ పండగ ఆచరించడానికి ఒకవేళ నేను కూడా ధర్మశాస్త్రానికి లోబడి పనిచేస్తున్నాను అంటానికి ఏమైనా చేశాడేమన్నది అదో కాదు. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. యాక్చువల్ గా పస్కాలో ఖచ్చితంగా అది ఉండాలి, కీంచి కట్టి ఉండాలి. ఓకే, కాల్చుకొని తినాలి. మీరు అది లాస్ట్ సప్పర్ లో కనుక చూస్తే గొర్రెను గాని మేకను గాని తినాల్సిన వాళ్ళకి ఆ యొక్క మళ్ళా ఎట్లా తినాలి అనేటటువంటిది అవన్నీ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళకి. బెంజానా పస్కా గురించి కాదు. నేనేమనుకుంటున్నా అంటే మత్తయి గ్రంథకర్త ప్రకారము రాబోయే మెస్సయ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈయననే అద్భుతం ద్వారా ఆ రాబోయే మెస్సయ ఈయనే అని అంగీకరించడానికి ఈ అద్భుతము నమ్మడానికి ఈ అద్భుతం చేసినట్టాడు అని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ బ్రదర్. ఇంకోళ్ళు ఎవరో చేయొచ్చు యాక్చువల్ రాజీవ్ బ్రదర్, తర్వాత 1+ బ్రదర్. ఇది వాక్యం ఏడలా ఆ ప్రజలకు ఉన్న ఆసక్తిని చూపించడానికి బహుశా రాశాడేమో మత్తయి. ఇది అంటే వాళ్ళు 3 రోజులు భోజనం లేకుండా వింటూ వచ్చారు కదా. ఎక్కడ ఉంది బ్రదర్ 3 రోజులు అని? 3 రోజులు లేఖనాలు చూస్తే తెలుస్తుంది కదా. ఎందుకు లేదంటున్నావు? 3 రోజులు లేదని కిరణ్ చెప్తే నువ్వు నమ్మేసినావా? కిరణ్ బ్రదర్ చెప్పగా నమ్మేసినావా? 15వ అధ్యాయంలో ఉంది కదా 3 రోజులు అని. సరే 3 రోజులు మీరు ఎత్తకండి బ్రదర్. 1+ బ్రదర్ మురళియా? మీ పేరు మర్చిపోయాను. ప్రసాద్ బ్రదర్. ప్రసాద్. ఓకే బ్రదర్ ప్రసాద్. ఇప్పుడు యేసయ్య నోటి వెంటన మీరే పెట్టండి, మీరే భోజనం పెట్టండి అనే మాటని ఎంఫసైజ్ చేస్తూ యేసు ప్రభు నోటి వెంట ఒక మాట వస్తే నాకు ఆ కెపాసిటీ లేకపోయినా అంటే వింటున్న వాళ్ళకి ఆ కెపాసిటీ లేకపోయినా దేవుడే ప్రొవైడర్ గా ఉండి వాళ్ళకి ఆ బలం ఇచ్చి చేయిస్తాడు అని మత్తయి చెప్పాలనుకుంటున్నాడు. ఆయన నోటి వెంట మాట వస్తే ఖచ్చితంగా నాకు ఆ కెపాసిటీ, వింటున్న వాడికి ఆ కెపాసిటీ లేకపోవచ్చు, కానీ ఆయన నోటి వెంట వచ్చిన మాట నా జీవితంలో నెరవేరుతుంది, వింటున్న వాడి జీవితంలో నెరవేరుతుంది అని మత్తయి చెప్పాలనుకుంటున్నాడు అనుకుంటున్నాను. ఇప్పుడు అది శిష్యుల జీవితంలో ఎట్లా నెరవేరింది? అక్కడ యాక్చువల్ గా భోజనం పెట్టాలన్నది వాళ్ళు కూడా రిజెక్ట్ చేయలేదు. కతే పెట్టలేము మనం, మాకు కెపాసిటీ లేదు, మన దగ్గర డబ్బులు లేవు ఇంతమందిని అని వాళ్ళు మాట్లాడుతున్నారు. డబ్బులు లేవని ఎక్కడ అన్నారు? అంటే వీళ్ళు వెళ్ళి కొనుక్కోవడం కుదరదు అని అన్నారు కదా. వీళ్ళు డబ్బులు లేవన్నారు కదా మీరు. అంటే మా దగ్గర అని కాదు, ఇంతమందికి భోజనం పెట్టలేము అన్న ఉద్దేశంలో బహుశా అన్ని విషయాలు వచ్చి ఉండొచ్చు. మనం పెట్టలేము, వాళ్ళు కూడా ఇది రాత్రికి రాత్రి వెళ్ళి ఇంత అరణ్య ప్రదేశంలో వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు అని వాళ్ళ ఇన్నబిలిటీని వాళ్ళు వ్యక్తపరిచారు. పరిస్థితి మళ్ళీ మీరు యాడ్ చేస్తున్నారు. సాయంకాలమే, అది రాత్రి కాదు. వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెళ్ళమని చెప్తున్నారు అక్కడ. సో ఇప్పుడు ఒక పాయింట్ బ్రదర్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనేటటువంటిది వేరే సువార్తలు చదివితే మనకు అర్థమవుతుంది. దట్స్ ఎ వాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు, కొనడానికి డబ్బులు లేదు, అట్లాంటి పరిస్థితి. కానీ ఇప్పుడు శిష్యులకి మీరు చెప్పినటువంటి పాయింట్, శిష్యులకి ఏ విధంగా అది అప్లికబుల్ ఒకసారి ఆలోచన. అంటే వింటున్న వాళ్ళు ఈయనేంటి మీరే పెట్టండి అని అంటున్నాడు కదా, ఆయనకి అన్ని విషయాలు తెలుసు కదా, తెలుసు కూడా నా గురించి తెలుసు, కానీ ఆయన నువ్వే పెట్టు అంటున్నాడు. అంటున్నప్పుడు అది ఆయన అన్నాడు, ఆయన అంటే ఖచ్చితంగా నేను నా జీవితంలో అది దేవుడు ఆ కెపాసిటీ ఇస్తాడు, నేను పెట్టగలుగుతాను, ఎట్లా పెట్టాలి అని అడుగుండొచ్చు శిష్యుడు. లేదు, అడగలేదు. ఓకే, వాళ్ళు ఇంకా అడ్వైజ్ ఇస్తున్నారు అన్నమాట ఎదురు ఆ విషయాన్ని చెప్తున్నాడు అనుకుంటున్నాను. సారీ టు డిస్టర్బ్ యూ. మీరు ఇంకా ఆ క్రౌడ్ గురించి ఆలోచన చేస్తారు. మీరు జూయిష్ ఈ లెటర్ ఎవరికి రాయబడిందో వాళ్ళ గురించి ఆలోచన చేయండి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో మీరు జూయిష్ పీపుల్ గురించి ఆలోచన చేస్తలేరు అనిపిస్తుంది మీకు. అక్కడ ఉన్న శిష్యుల గురించి ఆలోచన చేస్తారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఐ థింక్ దేవరాజ్ అండ్ అనిల్, ఎనీబడి, అండ్ స్టీవెన్ రమేష్ తర్వాత. అయితే
అంటే వాళ్ళ తర్వాత అన్న బ్రదర్, వాళ్ళ తర్వాత వాళ్ళ చేతులు ఎత్తి పాపం కాంగ్రెస్ గుర్తుకే మా ఓటు అని చెప్తున్నారు వాళ్ళు. యా అన్న, ఇక్కడ అంటే మత్తయి గ్రంథకర్త ఈ విషయాన్ని జూయిష్ పీపుల్ కి ఎందుకు తెలియజేస్తున్నాడని, అంటే యేసుక్రీస్తు యొక్క దైవికమైన శక్తిని ఆయన చూపించనీకి లేకపోతే ప్రూవ్ చేయనీకి ఈ విషయాన్ని అక్కడ కన్వే చేసినాం అనుకుంటున్నాను నేను. దైవిక శక్తిని ప్రూవ్ చేయనీకి. ఓకే అనిల్. అన్న ఇక్కడ యాక్చువల్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ 13వ వచనంలో అసలు బాప్తిస్మిచ్చి యోహాను తల ఎలా కొట్టివేయబడింది, అది ఆ సంఘటన అంతా జరిగిన ఆ సంగతి విన్న తర్వాత యేసుప్రభు వారు అరణ్య ప్రదర్శనకి వెళ్ళిపోయాడు. యేసుప్రభు అరణ్యానికి వెళ్ళిందని చెప్పేసి జనసమూహాలు అందరు వెళ్ళారు. అక్కడ ఈయన అద్భుతాన్ని చేశాడు. అంటే యాక్చువల్లీ యోహాను విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఏమవుతున్నాయని ఆలోచిస్తూ ఉన్నప్పుడు బహుశా రానున్న మెస్సయ్య నేనే, లేకపోతే మీకోసం సాక్రిఫైస్ చేయబడ అంటే వచ్చింది నేనే అనేటువంటి దాన్ని ధృవీకరించడానికి మిరకల్ చేసినేమో అని అనిపిస్తుంది అన్న. ఇప్పుడు యేసయ్య ఎందుకు చేశాడు అనేటటువంటిది కాదు కదా ప్రశ్న. మళ్ళా నువ్వు అదే ట్రాప్ లో పడ్డావు. మత్త ఎందుకు చెప్పాడు అనేటటువంటి ప్రశ్న. ఇప్పుడు నువ్వు నేను చదువుతున్నప్పుడు దేవుడు మత్తయ్య ద్వారా ఒకప్పుడు జూయిష్ పీపుల్ కి ఏ విధంగా చెప్పాడో ఇప్పుడు నీకు నాకు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఏమైపోయినావు అంటే ఆ స్టోరీలోకి వెళ్ళిపోయి ఆ స్టోరీలో ఎందుకు జరిగింది విచ్ ఇస్ ఇంపార్టెంట్, అది ఎక్కడ ఎందుకు జరిగింది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ గ్రంథకర్త ద్వారా దేవుడు ఆడియన్స్ కానీ లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి నీకు నాకు ఏం చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్. స్టీవెన్ రమేష్. నా వంటి ఒక ప్రవక్తను మీకు తీసుకొస్తానని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు అరణ్యంలో దేవుడు వాళ్ళని మన్నాతో పోషించింది కదా. ఇక్కడ ఈ అరణ్యంలో అట్లా అద్భుతం చేయడం ద్వారా మరి ఈయనే రాబోతున్న మెస్సయ్య అని చెప్పేసి అట్లా చెప్పడానికి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మధు బ్రదర్. అన్న, ఈ సంఘటనను అర్థం చేసుకోవడానికి మార్క్స్ వార్తకి వెళ్ళి మాట్లాడవచ్చు. అది డిస్టర్బ్ మ్యూట్ ఉంటుంది. 8వ అధ్యాయంలో మార్క్స్ వార్త 14 నుంచి 21 వచనాల్లో మళ్ళీ వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి, దోణిలో వారి వద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను అని మాట వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ అంటే 5 రొట్టెలది, తర్వాత అంటే 12 గంపలు ఎత్తింది, తర్వాత 7 గంపలు ఎత్తిన విషయాన్ని వాళ్ళు హెచ్చరికగా దీన్ని చూసి ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ అంటూ 15వ వచనంలో ఆయన చూసుకున్నది పరిచయలో పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడనని వారిని హెచ్చరింపగా, మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునేవి. యేసు అది అడిగి, మన వద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారా విన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకున్నారా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలను ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పేది. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు నిండి ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అనేది. అందుకు ఆయన మీరు ఇంకనూ గ్రహింపకున్నారని ఆయనను ఈ 2 ఇన్సిడెంట్స్ ఇచ్చుకొని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే 15వ వచనము జాగ్రత్త పడండి అనే విషయాన్ని తీసుకొస్తున్నాడు. పరిచయుల పులిసిన పిండిని గురించి, హేరోదు పులిసిన పిండిని గురించి. అంతకుముందుకు పరిచయులు ఆయన శోధించు సూచకకి అడిగారు, ఆయన తర్కిస్తూ 11వ వచనంలో అదే అధ్యాయం మార్క్స్ వార్త. ఇవన్నిట్లో నాకు అన్ని ఆలోచిస్తున్నప్పుడు నాకు గమనించిందంటే మెస్సయ్య ప్రకారము యేసుక్రీస్తు ప్రభు, మత్తయి ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య అని ప్రూవ్ చేయడానికి యూదులతో ఈ సంఘటన చూపిస్తున్నాడు అనిపిస్తున్నాను, జరిగిస్తున్నాడు. అదే లాస్ట్ పాయింట్ చాలా కరెక్ట్ చెప్పినావు. మిగతా ఎక్స్ప్లెనేషన్ అంతా నువ్వు మార్క్ లో ఇచ్చావు చూసావా, అది ఈ యొక్క కాంటెక్స్ట్ లో అన్నెసెసరీ. ఇప్పుడు అది వేరే, మార్క్ యొక్క కాంగ్రిగేషన్ వేరే, మార్క్ యొక్క ఎంఫసిస్ వేరే. అది వచ్చినప్పుడు మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ విధంగా వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ఆథర్ యొక్క మెయిన్ పాయింట్ మనం మిస్ అయిపోయేటటువంటి అవకాశాలు. ఓకే, అంటే నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ 2 ఇన్సిడెంట్స్ లో ఉన్న విషయాన్ని మార్క్ ఇట్లా వివరిస్తున్నాడని చెప్పి
మత్తయి ఈ ఇన్సిడెంట్ ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్నకు మత్తయి యేసు ప్రభు గురించి ఏం చూపిస్తున్నాడనే విషయాన్ని ఇక్కడ మనం ఈ సంఘటన ద్వారా చూడవచ్చు. ఈ సంఘటన ద్వారా కూడా మనం గ్రహించవచ్చు అనేది కరెక్ట్. మార్కు గురించి అంత ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. మనం ఎక్కువగా ఇప్పుడు అది యాక్చువల్ గా పరిచయాల యొక్క రాంగ్ టీచింగ్ గురించి వచ్చినటువంటి కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఓకే, సో ఇప్పుడు ఓకే, నేనేమంటున్నానంటే మనం ఈ యొక్క సువార్తలు చదివేటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ వేరే దగ్గర ఉన్నప్పుడు మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి. ఓకే, లేకుంటే మనం పర్పస్ మిస్ అయిపోతాం. వాస్తవానికి చెప్పాలంటే ఇవన్నీ మిరకల్స్ కూడా ఎందుకు తెలుసా, ఈజీ. మీరు ప్రశ్నలు వేస్తుంటే మీరు ఇంకా వేరే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మత్తయి యొక్క ప్రెడామినెంట్ థాట్ ఏంటి? యేసుక్రీస్తు వారు రాబోయే మెస్సియా ఈయనే అనేటటువంటి చూపించిన. సో ఈ మిరకల్ ఇది ఎట్లాంటి మిరకల్ ఇది? ఒకప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు ఆ మన్నాన్ని కురిపించి ఏ విధంగా అయితే వాళ్ళని పోషించాడో అలాంటి సిమిలర్ మిరకల్ ని ఇక్కడ మోషే లాంటి ప్రవక్త అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం, రైట్? సో అట్లాంటి మిరకల్ అది తర్వాత నెక్స్ట్ మిరకల్ లో కూడా మనం చూస్తే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మిరకల్ ఏంటి అనేటటువంటిది ఆలోచన చేస్తే షాకింగ్ అవుతాం. డెలిబరేట్ గా దేవుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరే పంచండి అని చెప్పాడు. ఆ తర్వాత కూడా మీరే దోణి ఎక్కి వాళ్ళని బలవంతం చేస్తాడు. ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చిన చూస్తే ఆ నెక్స్ట్ మిరకల్ మనం నీళ్ళ మీద నడిచేది కూడా మనం ఓన్లీ కరుణామయుడులో అదొక్కడు చూసి చాలా పాటలు వాడేస్తా ఉంటాం, నేను వెళ్ళే మార్గము నా ఎస్కేప్ తెలియని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డెలిబరేట్ గా వాళ్ళని ముందే పంపించేస్తాడు, శిష్యుల్ని పంపించేస్తాడు. పంపించి మళ్ళా ఏకాంతంగా వెళ్తాడు, వెళ్ళి మధ్యలో నడుచుకుంటూ వస్తాడు ఆ నీళ్ళ మీద నడిచేది. సో దేర్ ఆర్ సిమిలర్ ఇన్సిడెంట్స్ అనమాట. ఇంకో రకంగా కొంతమంది ఏమంటారంటే డిఫరెంట్ ఎక్సడస్ అంటారు. ఓకే, కాబట్టి నువ్వు నేను ఈ యొక్క అద్భుతం చదువుతున్నప్పుడు ఈ అద్భుతం నాలో జరుగుతుంది అని అనుకోవడం కరెక్టేనా? నాకు కూడా మా ఇంట్లో ఫుడ్ లేనప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అని ಮತ್ತೆ దేవుడు చెప్తున్నాడా? ఫుడ్ లేకపోతే దేవుడి దగ్గర రండి, దేవుడు విస్తారంగా దీవిస్తాడు. లేకుంటే మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మీరు కనుక ప్రార్థన చేస్తే అది ఫుల్ మీకు ఆశీర్వాదమే మిగిలిపోతుంది. ఎందుకు ప్రార్థన చేపిస్తారు చెప్పండి? జనరల్ గా అంటే నేను సారీ టు డిస్టర్బ్ యూ యువర్ అంటే ట్రెడిషన్స్ ఇవన్నిటిని, కానీ ఆలోచన ధోరణి ఏముంటది మనకి జనరల్ గా? ఈ ప్రేయర్ అనేటటువంటి థ్యాంక్స్ గివింగ్ లాగా ఉంటుందా? లేకుంటే కొంతమంది పాస్టర్ చేతనే ప్రార్థన చేపిస్తారు, విశ్వాసుల చేత ప్రార్థన చేపిస్తే వాళ్ళకి ఇంకా చాలా కష్టం. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆహారం అది పెళ్లిదైనా ఎక్కడైనా సరే అది దీవించబడుతుంది. అంటే అర్థం ఏంటి? అందరు సంతృప్తిగా తింటారు అనేటటువంటి ఇంకొక ఆలోచన కూడా రావడం మనం చూస్తున్నాం. దాని గురించి చెప్తున్నాడు. అయితే వందనాలు చెప్పాలి, ప్లేట్ లో పెట్టుకున్న భోజనంకి వందనాలు చెప్పాలి, మనం మొత్తం వండినప్పుడు సర్వ్ చేసేటప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, అవన్నీ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ దయచేసి ఈ నెరేటివ్స్ అంటారు, దీన్ని స్టోరీస్. ఇంకో రకంగా చెప్పాలంటే వీటిని డిస్క్రిప్టివ్ అంటారు, డిస్క్రిప్షన్స్. ఓకే, చెప్పండి అందరూ కూడా. డిస్క్రిప్షన్స్ అంటే అర్థం ఏంటంటే ఇలా జరిగింది అని చెప్తున్నాడు. ఇలా జరిగిందని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన మెస్సియా కాబట్టి ఆయన చేశాడు అని మీకు ప్రూవ్ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఏం అప్లికేషన్ మనం ఏం తీసుకోవాలి? చిట్టిబాబు వచ్చాడా? వస్తే ఒకసారి అడగండి. అప్లికేషన్ ఏం తీసుకోవాలి మనం? యేసుక్రీస్తు వారు ఈ మిరకల్ ద్వారా మెస్సియాగా ఉన్నాడు. నువ్వు ప్రసంగించేటప్పుడు ఏం చేయాలి? ఆయన మెస్సియా. ఎందుకు ఆయన మెస్సియా, ఎందుకు ఆయన లోకరక్షకుడు అనేటటువంటిది ఈ అద్భుతం ద్వారా నువ్వు చెప్పొచ్చు అన్న. ఇది కాకుండా నువ్వు ఏం ప్రసంగించినా సరే దేవుడు చెప్పాలనుకున్న దానికి నువ్వు నేను వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నావు. ఎనీ క్వశ్చన్స్? ఇది కొంచెం టఫ్ ఉంటది నాకు తెలుసు. మెస్సయ్య అని చెప్పడానికి సిలువ సందేశం ముఖ్యమా, రొట్టెలు పంచిపెట్టడం ముఖ్యమా? ముఖ్యమా అని కాదు, అన్ని ముఖ్యమే. ఏది ముఖ్యం కాదు చెప్పు. ఆయన మనిషిగా పుట్టడం ముఖ్యమే, కన్యక జన్మ ముఖ్యమే, ఆయన అద్భుతాలు ముఖ్యమే, ఆయన టీచింగ్స్ ముఖ్యమే, ఆయన సిలువ కార్యం ముఖ్యమే. ఆ సిలువ ద్వారానే జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనం కనుక సువార్తల్లో చూస్తే ఎక్కువ శాతం సిలువ గురించే ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్. కానీ ఆయన బోధల్లో కూడా ఆయన దేవుడని, ఆయన మెస్సయ్య అని, ఆయన దైవ
కుమారుడు అనేటటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ఎవరు కూడా అరే ఇట్లాగ ఎవరు బోధించలేదే, ఆయన లాంటి బోధ ఎవరు చేయలేరు, ఆయన లాగా అద్భుతాలు అందరూ చేశారు, ఏలియా చేశాడు, అందరూ చేశారు, కానీ ఆయన లాగా ఎవరు చేయలేదు. సో అవి మనం ఆ యునిక్నెస్ అనేటటువంటి తీసుకురావాలి. అది తీసుకురాకుండా ఈ స్టోరీ లోపలికి వెళ్ళిపోయి ఏ విధంగా అయితే పారబుల్స్ లో ఒక పాయింట్ ఉంటే దాన్ని మిస్ అయిపోయి మనం ఇది తీసుకొని దాంట్లో ఏదేదో అప్లికేషన్ వాగ్దానాలు ఇస్తారు. కరెక్టా అండి? నీ చేతిలో ఉన్న దేవుడికి ఇచ్చేయండి, దేవుడు దీవిస్తాడంటే కరెక్టేనా? అది కాదు కదా. ఎందుకు మనం ప్రజల్ని తెలియకుండా ప్రలోభాలు పెడుతున్నాం? అంటే మనం అర్థం చేసుకుంటలేం, వాళ్ళకు కూడా అట్లాంటి పనులు చేస్తాం. సో దయచేసి ఒక్క విషయం అర్థం చేసుకోండి, స్టోరీస్ లో రియల్ సంఘటనలు అవి, దాంట్లో వాగ్దానాలు ఉండవు, ఆజ్ఞలు ఉండవు, రెండు ఉండవు. దేవుడు నీకేదో చెప్పినట్లుగా నువ్వు ఫీల్ అయిపోతావు. ఆయన ఫిలిప్ చెప్పాడు, లేదంటే శిష్యులు చెప్పాడు. ఆయన శిష్యులకి ఫిలిప్ కి డైరెక్ట్ ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది నీకు ఇచ్చినట్లు కాదు. అది సో యేసుక్రీస్తు మెస్సయాన్ని ప్రూవ్ చేయడానికి చేసినటువంటి అద్భుతం అది. నువ్వు నేను కూడా ప్రసంగించాల్సింది అదే. అది తప్పితే నువ్వేం ప్రసంగించినా, అది ఎంత పెద్ద స్కాలర్ అయినా సరే కష్టం. చిట్టిబాబు గారు వచ్చారు చూడండి. చిట్టిబాబు గారు మొత్తానికి వచ్చారు, అంతా అయిపోయిన తర్వాత వచ్చారు. బ్రదర్ మీ ప్రశ్నని లేదండి, నేను ఫాలో అవుతూనే ఉన్నాను. వేరే పేరు పెట్టారా? ఓకే సరే. నిన్న మీరు వేసిన ప్రశ్న పాపం చాలా చాలా సుదీర్ఘమైన ప్రశ్న కదా. దేవుడు నన్ను పోషిస్తాడు అనడానికి మరి నేను ఏ విధంగా దేవుడు నన్ను పోషిస్తాడని నేను అర్థం చేసుకోవాలండి. రైట్, వండర్ఫుల్ క్వశ్చన్. దేవుడు పోషిస్తాడు అని చెప్పే లేఖనాలు మస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఆ లేఖనాలు తీసి ఆ లేఖనాల వెలుగులో దేవుడు నన్ను పోషిస్తాడు అనేసి నువ్వు మాట్లాడొచ్చు. అంటే మరి అలాగే అంటే అక్కడ కూడా దేవుడు ఎవరికోరు చెప్పుకుంటాడు కదా, అది మనకే డైరెక్ట్ గా చెప్పింది కాదు కదా అక్కడ ప్రజలకి. రైట్. లాస్ట్ వీక్ నువ్వేం ప్రసంగం చేసావు? నువ్వు లాస్ట్ వీక్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే లాస్ట్ వీక్ నువ్వేం ప్రసంగం చేసావు చెప్పండి. టైటిల్ ఏంటి ప్రసంగానికి? ఆదివారం దేవుని చెప్పిన వాక్యాలు. ఆదివారం మీరు ఏం ప్రసంగించారు చెప్పండి అంటున్నా. ఈ ఆదివారం కాకపోయినా ఇంత ముందు ఆదివారం మీకు గుర్తున్నది ఒక ప్రసంగం చెప్పండి, టైటిల్ చెప్పండి. ఈస్టర్ ప్రసంగం, ఈస్టర్ నాడు ఈస్టర్ ప్రసంగం చేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు జయోత్సవంతో యెరూషలేముకి రావడం గురించి చెప్పారు. సమాధి తిరిగి రావడం గురించి. ఎన్ని పాయింట్లు చెప్పారు దానికి? దానికి 2-3 పాయింట్ల కింద ఎక్కువసేపు చెప్పుకోవడం కాదు, 2-3 పాయింట్ల కింద 2-3 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానపు శక్తిని గురించి తెలియజేయడానికి రాయబడిన అంశాన్ని గుర్తు చేశారండి. అంటే సమాధి నుండి ఆయన తిరిగి లేచాడని శక్తిమంతుడు, ఆయన నమ్ముకున్న వారిని కూడా ఆ వాగ్దానం ఇచ్చాడు, నేను వస్తాను మరలా తీసుకెళ్తానని ఇచ్చాడు. అంతే కదా. ఇప్పుడు మీ యొక్క పాయింట్ లో నుంచి ఆయన శక్తిమంతుడు కాబట్టి నాకు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏమంటారు ఉద్యోగం రాస్తే, అంటే నేను ఇప్పుడు ఉద్యోగంలో ఏమంటారు ఒక పరీక్ష రాత పరీక్ష రాస్తే దేవుడు శక్తిమంతుడు కాబట్టి నాకు ఉద్యోగం ఇస్తాడు అని ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, నువ్వు దానికి అగ్రి చేస్తావా? నీ పాయింట్ ఏంటి? పునరుత్థానాన్ని ప్రూవ్ చేయడానికి నువ్వు ఇచ్చిన పాయింట్. ఒక్క నిమిషం, ఇప్పుడు వరకు నేను ఒక్క నిమిషం ఇక్కడ ఇది ఫస్ట్ ఫాలో అయిన తర్వాత మీరు ఎన్ని ప్రశ్నలు వేయండి, ఐ విల్ టేక్ ఇట్. ఈరోజు టైం తీసుకొని మీకోసం ఉన్నా నేను, ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ప్రశ్న రాశారు వాట్సాప్ లో. అంటే మీ లోపల అది మండుతుంది కదా. మిగతా చాలా మందిలో కూడా ఉంది, అది వాళ్ళు అడుగుతలేరు, మీరు అడిగారు అంతే. సరే, ఇప్పుడు మీరు పునరుత్థానాన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఆ ఎగ్జాంపుల్ లో నుంచి వేరే వాళ్ళు నువ్వు శక్తిమంతుడని ఎందుకు చెప్పావు? యేసయ్య మనల్ని కూడా పునరుత్థానం చేయగలడు అనేటటువంటి నీ పాయింట్. ఇప్పుడు దాన్ని తీసుకొని వేరే వేరే ఆ శక్తిని వేరే వేరే దానికి అప్లై చేస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు యొక్క ఉద్దేశం అది కాదు కదా. నీ ఉద్దేశం ఏంటి? దేవుడు మనల్ని కూడా లేపుతాడు అనేటటువంటి నీ ఉద్దేశం, అవునా? ఆతర్ ఉద్దేశం అదే, నీ ఉద్దేశం. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఆ శక్తిని నేను తీసుకొని వేరే వేరేది అప్లై చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? నీ యొక్క పర్పస్ మిస్ అయిందా లేదా? మిస్ అయింది కదా. పునరుత్థానం కాకుండా ఇంకా వేరేది తీసుకుంటే నీకు పర్పస్ మిస్ అయిందా కాదా?
సో అట్లానే మత్తయి గ్రంథకర్త మనకి ప్రసంగిస్తాడు ఇంకో మాటలో. ఆయన బోధిస్తున్నాడు, ఒక టాపిక్ అనేటటువంటిది ఆయన ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు మెస్సయ్య అనేటటువంటిది ఆయనకి మెసేజ్ టైటిల్. ఓకే, దానికి ప్రూవ్ చేయడానికి ఇవన్నీ ఇస్తున్నాడు. ప్రూవ్ చేసిందే ముఖ్యమైన పాయింట్ గా నువ్వు నేను తీసుకుంటే మనం పొరపాటు చేస్తామా లేదా? చాలా పొరపాటు చేస్తున్నాం. ఒక్కొక్కసారి మీరు అది కూడా సందేహంగానే ఉంటుందండి. అంటే మనం దేవుని విశ్వాసంతో దేవునిలో చెప్పే ప్రతి మంచి మాట దేవునికి అన్వయించడం, దేవునికి మహిమ కలుగుతుంది అనుకోవడం ద్వారా ఇవన్నీ జరుగుతాయి. కరెక్టేనా? అదే 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 ఆ అసలు విషయాన్ని మరి తప్పిపోవడం ద్వారా చాలా సమస్యలు కూడా వస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరి వస్తున్నాయి కదా. మరి మీరు అడిగిన ప్రశ్నకి మీరే సమాధానం చెప్పారు. మీ ప్రశ్న ఏంటి? మీరు వాట్సాప్ అదే మనము ఏదో అంటే దేవుని వాక్యాన్ని మన స్పెక్యులేషన్స్ అనే మాట వాడడం అది సబబేవనట్టుగా కరెక్టే కదా. మరి నువ్వు ఏదేదో అనుకొని ఏదేదో ఊహించేస్తే జరుగుతుందా అంటున్నా. టెక్స్ట్ లో లేనిది జరుగుతుందా అంటున్నా. ఎక్కడైనా సరే మీ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఒక 5,000 మందికి పంచారా? 100 మందికి పంచేసారా? అట్లా కాదు కదా. అది అలా జరగలేదు. కానీ అలా జరగలేదు కానీ బ్రదరు, అంటే ఈ ఆహారాన్ని ప్రభు దీవించు అని ప్రార్థన చేయడం అది మరి తప్పు కిందకి వస్తుంది అంటారా? దీవించు అని చెప్తే తప్పు వస్తుంది అని చెప్తలేను. దీవించంటేనే వందనాలు చెల్లించడం. అయితే నేను దీవించు అని ప్రేయర్ చేసినప్పుడు అక్కడ ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అట్లా జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఉంటది కదా. అది ప్రాబ్లం అంటున్నా. అక్కడ అది ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు అక్కడ చేసినట్లుగా నువ్వు చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. చెయ్యాలి అని చెప్తేనే ప్రాబ్లం. జరగకపోయినా సరే జరుగుతుంది అనేటటువంటి అపోహలో ఉండడం ప్రాబ్లం. అదే మరి ఇప్పుడు అది ఎంత ప్రాబ్లం? చాలా మంది అట్లా జరుగుతుంది నా జీవితంలో అని అనుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. ప్రసంగించే వాళ్ళు కూడా చెప్తారు. ఎటువంటి ప్రార్థన చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకునే కదండి మాట్లాడుతున్నారు. అదే అంటున్నా. ఆ విధంగా చేయడం వల్ల నష్టమా కాదా అంటున్నా నేను. వాళ్ళు చేస్తుర్రా వీళ్ళు చేస్తుర్రా పక్కన పెడదాం. మనం అట్లా చేయొచ్చా కాదా అనేటటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. మీరే చెప్పండి. మీ అలాగని మనం అనుకుంటున్నప్పుడు అంటే నిజంగా అది ఈ వాక్యాన్ని నేను అర్థం చేసుకుని నేను అలా చేస్తున్నప్పుడు నేను విశ్వాసానికి ఏమన్నా దూరం అవుతుందని అని అనిపిస్తుంది. వాక్యంకి విశ్వాసానికి దూరం ఎట్లయితే ఇంకా విశ్వాసం ఇంకా ఎక్కువ అవుతుంది, మంచిగా అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, సరిగ్గా అవుతుంది. ఇప్పుడు మీరు ఏమవుతుందంటే ఇక్కడ ఒక లేఖనం అక్కడ వేరే పాయింట్ చెప్పినా సరే దాంట్లో ఉన్నటువంటి కొన్ని అన్వయించుకోవాలని మనం ఆలోచన చేస్తాం. దానికి సంబంధించిన లేఖనాలు వేరే ఉన్నాయి బ్రదర్. అక్కడికి వెళ్ళండి. ఎక్కడ లేఖనం ఉందో అక్కడికి వెళ్ళి ఆ లేఖనం ద్వారా ప్రోత్సహించబడి ఆ లేఖనం బట్టి దేవుణ్ణి మనం అడగడం గాని, ప్రభా ఈ లేఖనంలో మీరు ఇట్లా చెప్పారు కదా అని మీరు అడగడంలో అది యాక్యురసీ ఉంటుంది. ఓకే, స్టీవెన్, రమేష్ అండ్ కిరణ్, థాంక్యూ బ్రదర్. వెల్కమ్. మీకు ఇంకా ఏమన్నా ప్రశ్న ఉంటే అడగండి. లోపల అన్ని డీల్ చేసుకోండి. అప్పుడే మీరు హ్యాపీ అవుతారు. లేకుంటే కన్ఫ్యూజన్ లో ఉంటారు మీరు. అవునండి, అవును. ఒకసారి అది అలా పీడిస్తా ఉన్నాయండి కొన్ని. అవును, అంటే మనం అట్లా అలవాటు అయిపోయాం. ఇప్పుడు మీరు కూడా డిస్కషన్ లో నేను మత్తయి పాయింట్ ఏది అని అడిగితే వీళ్ళందరూ శిష్యుల పాయింట్ ఏంటి, యేసయ్య పాయింట్ ఏంటి అవి చెప్తున్నారు. అవి 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 నేను అడగకుండా అవే చెప్తున్నారు వాళ్ళు. సో అట్లా అంటున్నారు. ఓకే, స్టీవెన్, రమేష్ కదా. ఇప్పుడు యేసు ప్రభు మెస్సే అనడానికి ఆయన కనికరము తర్వాత ఆయన చేసిన అద్భుతము ఈ 2 విషయాలు మనం నొక్కి చెప్పొచ్చు. ఆ 2 విషయాలు కనికరం అనేటటువంటిది కూడా ఇప్పుడు మత్తయి యొక్క ఎంఫసిస్ అది కాదు కదా. చాలా జరిగినాయి అక్కడ. అయితే దేవుడు అద్భుతాలు చేసేవాడు, దేవుడి శక్తి, ఇట్లా ఎన్నో మాట్లాడచ్చు. ఇంకా అట్లా అనుకుంటే అది కష్టమైపోతుంది. మత్తయి ఏం చెప్తున్నాడో అది ఇప్పుడు నువ్వు అది ఎట్లా మాట్లాడాలంటే సింపుల్ గా
ఓకే, నువ్వు ప్రశ్న వేసినప్పుడు నేను చెప్తా. బ్రదర్ కిరణ్ ని, తర్వాత శ్రీను అంటే ఎవరు? శ్రీను ఏనా? శ్రీని. నేను శ్రీను అన్నా, నువ్వు శ్రీని అంటున్నావు. ఓకే. ఇప్పుడు అత్తయ్య గారు యేసుప్రభుని మెసేజ్గా చూపించడానికి రాశాడు, నష్టం చేశాడు అంటున్నారు. మరి ఇదే ఇన్సిడెంట్ నలుగురు సువార్తికులు రాశారు కదా, వాళ్ళ మొత్తం నలుగురు కూడా ప్రభువుని మెసేజ్గా చూపించాలనుకున్నారా, లేదా వాళ్ళు వేరే వేరే ఉద్దేశాలతో రాశారా? చెప్పండి, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? అయ్యో, మీరు కదా చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మరి అది వచ్చినప్పుడు మాట్లాడతా. దట్స్ వండర్ఫుల్ క్వశ్చన్. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరికి మాట్లాడుతున్నారు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాళ్ళు కూడా మెసేజ్ గా మాట్లాడితే నువ్వు కూడా అదే ఎంఫసైజ్ చేయాల్సి. నలుగురు నాలుగు ఉద్దేశాలతో మాట్లాడారు, లేకపోతే ఒకే ఉద్దేశంతో మాట్లాడారు అని చెప్తారు కానీ అసలు యేసుప్రభు ఏ ఉద్దేశంతో చేశాడు? కరెక్ట్, మంచి ప్రశ్న. ఇప్పుడు యేసుప్రభు ఏ ఉద్దేశంతో చేశాడు అనేటటువంటిది నువ్వు నేను చేయాలనడానికి లేదు. ఓకేనా? యేసుప్రభు ఏ ఉద్దేశంతో చేశాడు అనడానికి అది ఫస్ట్ అది ఆ యొక్క లేఖనాల్లో ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు నేను అన్వయించుకునేటటువంటిది మత్తయి అనేటటువంటి గ్రంథకర్త ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, లేదంటే పౌలు అనే గ్రంథకర్త ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, అవి మనకి చాలా ప్రాముఖ్యమైనవి. మరి చేసిన ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో తెలియకుండా చెప్పేవాడు వాడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, అదెలా కరెక్ట్ అవుతుంది? చేసిన ఆయన ఉద్దేశం తెలియకుండా ఎందుకు కరెక్ట్? ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి. నీకు నాకు తెలియకపోతే మత్తయికి తెలియదని అనుకోరు. ఓకేనా? మత్తయి దగ్గరుండి చూశాడు, పరిశుద్ధాత్మ ప్రేరణలో ఉన్నాడు. నువ్వు నేను పరిశుద్ధాత్మ ప్రేరణలో ఏం లేము ఇక్కడ మనం. ఓకే, ఆయన సహాయం మనకు అందుబాటులో ఉన్నప్పటికీ మనం స్టిల్ వీఆర్ డిపెండెంట్. వాళ్ళకి ప్రత్యేకమైన కృప అనుగ్రహించబడింది కాబట్టి నూతన నిబంధన గ్రంథకర్తలు ఓల్డ్ టెస్టిమెంట్ రైటింగ్స్ కానీ యేసయ్య యొక్క విషయాలను కానీ వాళ్ళు గ్రహించి మనకి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మత్తయి చెప్తున్నాడు అంటే మత్తయి కాదు బ్రదర్, మత్తయిని వాడుకొని దేవుడు మాట్లాడుతున్నాడు మనకి. సో దేవుడికి ఎట్లా అర్థమైందని అడుగుతారా మనం? ప్రశ్న అడగలేం. ఓకే, బట్ యు ఆర్ థింకింగ్ గుడ్. ఓకే, శ్రీని. హలో బ్రదర్, నా పేరు శ్రీ నాగేష్, ఏలూరు. నాగేష్, ఓకే చెప్పండి. ఇక్కడ ఒకటే యేసుప్రభు వారు చేసింది శిష్యులకి, యూదులకి, జనులందరికీ అన్నట్లుగానే కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన చేతికి ఇవ్వబడింది ఆశీర్వదించాడు, తర్వాత విరిచాడు. సో అందరం ఆశీర్వాదాలే చూస్తూ ఉంటాం, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం. సో ఆశీర్వదించటం అంటే ఇక్కడ ఆయన చేసిన కార్యం ఏమిటంటే ఆయన చేతికి ఇచ్చింది విరిచి వడ్డిచ్చాడని ఉంది. ఖచ్చితంగా. హలో, చెప్పండి. ఆయన వడ్డించాడని ఎక్కడుందంట? విరిచి ఇచ్చాడని ఉంది, అది వడ్డిచ్చారు. విరిచి ఆయన ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చారు కదా. సో ఈ 2 పాయింట్లు నేను చెప్తాం అనుకుంటున్నాను. ఆయన చేతికి ఇచ్చింది ఆశీర్వదిస్తే ఖచ్చితంగా దాన్ని విరుస్తాడు. సో ఫిజికల్ అంటే శిష్యులకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, శిష్యులు మనం ఏదైతే ఆయన చేతుల్లో పెడతామో మన జీవితాన్ని కానీ మన జీవాన్ని కానీ ఆయనకి అప్పగించినప్పుడు ఖచ్చితంగా దాన్ని విరుస్తాడు అనే పాయింట్ ని నేను చెప్పాలనుకుంటున్నాను. జీవితాన్ని విరుస్తాడు, జీవితాన్ని అంటే సున్నతి హృదయ సంబంధమైందే గాని ఫిజికల్ కాదు అనేది రోమిల్ రాసిన పత్రికలో చెప్తాడు కదా. ఇట్స్ అంటే ఆ గాయం, ఆ విరవటం అనేది ఇన్ హార్ట్ ఆర్ స్పిరిట్ అంటే లోన జరుగుతుంది అనే విషయాన్ని అప్పుడు మాత్రమే అనేకులకి పంచబడతాడు ఆ వ్యక్తి గాని లేకపోతే ఏదైనా గాని అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు విరిచినవి వాళ్ళు తిన్నారు కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు తిన్నారు అనేటటువంటి దాన్ని? సో తిన్నారు అనే విషయాన్ని నేను ఆత్మీయ ఆహారం పెంచినప్పుడు ఆయన వాక్యాన్ని మనం భుజిస్తున్నాం అనే మాటలు చాలా సార్లు వాడుకుంటున్నాం కదా. ఇక్కడ విరవడం అంటే ఏమో ఒక అర్థం ఇచ్చారు, అక్కడేమో ఆత్మీయ ఆహారం అన్నారు. గంపల్లో ఉన్నప్పుడు అక్కడ దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? అంటే నేను స్పిరిచువల్ గా మాట్లాడుతా ఉన్నప్పుడు ఒక వ్యక్తి విరవబడిన వ్యక్తి ఆత్మీయంగా తను పంచే విషయాల్లో తన నుంచి బయటకు వెళ్లే విషయాలు
ఇట్స్ ఫ్రూట్ఫుల్, అది ఆహారంగా వాళ్ళకి అర్థం అవుతా ఉంటది కదా, అది భుజిస్తారు అనేది దాన్ని నేను చెప్తున్నాను. మిగిలిన గంపలను ఎట్లా చూసుకుంటావు? సో ఈ ఓవర్ఫ్లో, నా గిన్నె నిండి పొర్లుచున్నది, అంతగా అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ఉంటది అనేది. ఓకే, అట్లా వచ్చిందా మీరు? సో ఇప్పుడు మత్తయి కూడా అదే చెప్పాలనుకుంటున్నాడా మీరు చెప్పినట్లుగానే? సో ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అట్లా ఆలోచించాను. మీరు ఆలోచించారు, ఓకే. మీ ఆలోచన మత్తయి ఆలోచన కరెక్ట్ ఒకటేనా అని అడుగుతున్నా. అంటే స్పిరిచువల్ గా అయితే నేను ఇది కరెక్ట్ అనే చెప్పాను. మరి ఇలా అనుకుంటున్నాను, నేను అనుకుంటాం కదా, కానీ నాకు ఇట్లా అభిప్రాయం, నేను ఇది నమ్ముతున్నాను అని చెప్పాను. రైట్, మీరు నమ్ముతున్నారు, కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. అయితే మీరు నమ్మేటటువంటి ఈ యొక్క ఆలోచన మత్తయి ఆలోచనతో ఏకీభవిస్తుందా అని ఒకటి ప్రశ్న. దానికంటే ముందు మీరు లాస్ట్ ప్రసంగం ఏం చేశారు లాస్ట్ వీక్? ఇంతకు ముందు వీక్? ఇంతకు ముందు కూడా 2 weeks నేనేం చేయలేదు. దానికి ముందు లాస్ట్ ప్రసంగం ఏం చేశారు? చేశాను, యూదా రాసిన పత్రికలో చేశాను. ఏది? యూదా. ఏంటి మీ మెసేజ్ టైటిల్ ఏంటి? టైటిల్ అంశం పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ. అది ఫస్ట్ పాయింట్ ఏంటి? సో ఈ బోధ అంటే ఏంటి? ఒక నిమిషం, ఏం చెప్పారు ఈ బోధ అంటే ఏంటి అనే దాంట్లో? సో అంటే ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడినది ఏంటంటే, రాంగ్ డాక్టర్నల్స్ విషయాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, టీచింగ్స్ విషయాల్లో వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని చెప్పినప్పుడు, సో ఒకసారి అప్పగింపబడిన బోధ, క్రీస్తు గురించిన విషయాలు, ఆయన శరీరధారి వచ్చాడని, ఆయన ఈ భూమి మీద నివసించాడని, అట్లాగే తిరిగి మరణించాడని, దేనికోసం మరణించాడో, ఆయన పునరుద్ధానం అయ్యే విషయాల్లో మొత్తం ఇవన్నీ పంచుకున్నాను నేను. సెకండ్ పాయింట్ ఏం చెప్పారు? అంటే మొత్తం ఇదంతా దీంట్లోదే వచ్చింది, అంటే పాయింట్ వైజ్ గా డివైడ్ చేయలేదు. ఓకే, ఏ ఇల్లస్ట్రేషన్ ఇచ్చారు మీరు? ఉదాహరణ ఏమి ఇచ్చారు? ప్రభు గురించే విషయాలు తీసుకుని వచ్చాను, బోధించిన విషయాలు. అర్థం కాలేదండి. అంటే మీరు ఇప్పుడు మీ యొక్క అంశం ఏంటంటే, మనకి అప్పగింపబడినటువంటి బోధ, అవునా? ఆ బోధ కింద అంటే తప్పుడు బోధలు ఉన్నాయి, నిజమైన బోధలు ఉన్నాయని చెప్తున్నారు, అంతేనా? సో నిజమైన బోధ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవుల కోసం రక్షణ పొందాడు. ఇప్పుడు నిజమైన బోధ అనేటటువంటిది, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ యొక్క విషయాలు కాకుండా వేరే విషయాలను కనుక ప్రజలు తీసుకుంటే అది ఎట్లా అనిపిస్తుంది మీకు? అది మీరు చెప్పాలనుకునేది ఒకటి, కానీ ప్రజలు వేరే మీనింగ్ ఇచ్చారనమాట, ఇంకొక ఆత్మీయ అర్థమే ఇచ్చారు. అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు చెప్పాలనుకున్నది వాళ్ళు అర్థం చేసుకున్నారా, లేకుంటే వాళ్ళు ఇంకొక మీనింగ్ ఇస్తే అది ఆత్మీయంగా ఉన్నప్పటికి కూడా మీ పర్పస్ ఫుల్ఫిల్ అయింది అక్కడ? అవలేదండి. అవలేదు కదా. మీరు చెప్పాలనుకున్నది ప్రజలు అర్థం చేసుకోకుండా వేరే విషయాలు అవి ఆత్మీయంగానే ఉన్నాయి, కానీ వేరే విషయాలు అర్థం చేసుకున్నారు. అంటే మీరు మీ యొక్క పర్పస్, మీరు చెప్పాలనుకున్నది వాళ్ళు అర్థం చేసుకో, అంటే మీరు చెప్పాలనుకున్నది వాళ్ళు చేయలేదు, వాళ్ళు వేరేది ఏదో చేశారు. సో అట్లానే ఇప్పుడు మనకు కూడా జరుగుతుంది అనమాట. మనము ఏం చేస్తున్నాం అంటే, మత్తే చెప్పాలనుకున్నది మనం గమనించడం లేదు, మనం ఏమనుకుంటున్నాం అనేటటువంటి గమనిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణల దగ్గర కూడా ఇది పెద్ద సమస్య, అర్థమవుతుందా బ్రదర్స్? ఉదాహరణల దగ్గర మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ మీనింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఓకే, ఇది ఇంకా మనం వింటుంటే మనకి ఇంకా అర్థమవుతుంది. ఈ యొక్క థాట్ ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ అద్భుతాలు చూద్దాము, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఫైనల్ క్వశ్చన్ బై స్టీవెన్ రమేష్ తీసుకొని మనం క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ రాజేష్. అంటే ఇవన్నీ వింటున్నప్పుడు ఈ చిన్న చిన్న ప్రిన్సిపల్ తీసుకొని ఇవే నేను ఉద్దేశాలుగా బోధించడం చాలా కాలంగా అనిపిస్తుంది నాకైతే. చాలా మటుకి రైటర్ ఉద్దేశాలు ఎక్కువ ఎంఫసైజ్ చేయకుండా ఈ ప్రిన్సిపల్స్ మీద, ఈ మిగతా విషయాల మీద ఎక్కువ నేర్చుకోవడం, వాటి మీద ఎక్కువ చేయడం జరిగింది. సో అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నది. ఇది రైటర్ ఉద్దేశంలో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం అనేది
ఈ విధానంలో చూస్తే అంటే నాలాంటి చాలా మంది సేవకులు కూడా ఈ విషయంలో చాలా ఇంకా ఎదగాలి అనే విషయం ఒకటి మంచిగా అర్థమవుతున్నది. రైట్ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ యువర్ హ్యూమిలిటీ. పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా సార్లు మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అన్నప్పుడు, తప్పుడు బోధలు అన్నప్పుడు మనకు కనిపించే చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు దేవుడు చెప్పాలనుకున్నది మనం చెప్పకుండా వేరే చెప్తే మనం ఏం చెప్తున్నట్టు? దేవుడు చెప్పాలనుకున్నది చెప్పకుండా మనం వేరే చెప్తే మన సొంత అభిప్రాయాన్ని చెప్పినట్టు. అదర్స్ దిస్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ప్రమాదకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. మనం ఆత్మీయంగానే విషయాలు చెప్తున్నాం, కానీ దేవుడు చెప్పాలనుకున్నా చెప్పడం లేదు. మనం వేరే దగ్గర ఉన్నటువంటి కొటేషన్స్ అవి ఇవి చెప్తున్నాం. ఎందుకు ఇది ఇంకా ఈ అలిగోరికల్ ప్రీచింగ్ అనేటటువంటిది ఇంత స్థాయిలో ఆదరించబడుతుందంటే మనం మోరల్ గా మనం ఏం తప్పు చెప్పడం లేదు. ఆ విషయంలో విరవబడాలి అని బ్రదర్ చెప్పారు, అది దానివల్ల నష్టం లేదు, ఓకే. కానీ దేవుడు చెప్పాలనుకున్నా చెప్పడం లేదు. అది మనం మిస్ అవుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు చెప్పాలనుకున్న చెప్పకుండా మన అభిప్రాయాలను మనం చెప్తున్నాం, అండ్ అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఓకే, ఫ్యూచర్ లో మరి ఎట్లా మనం దీన్ని ప్రసంగించాలి, మరి ఏం ప్రసంగించాలి అనేటటువంటి మీకు చాలా డౌట్స్ వస్తాయి. దానికి మనం ఎక్స్పోజిషనల్ ప్రీచింగ్ వచ్చినప్పుడు దాని గురించి మనం డీటెయిల్ గా స్టడీ చేస్తాం. ఓకే, అండ్ కీప్ రీడింగ్. నెక్స్ట్ మిరకల్ గురించి కూడా చదవండి. ఐ థింక్ ద స్టీవెన్ రమేష్ ప్రేయర్ చేస్తారా? ఫైనల్ ప్రేయర్ ప్లీజ్. ఓకే బ్రదర్. ఒక మాట. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చక్కగా వివరించి చెప్తున్నారు, మాకు మంచిగా అర్థమవుతుంది. చాలా నిజంగా స్టీవెన్ రమేష్ చెప్పినట్టుగా చాలా సార్లు విన్నవి మమ్మల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఈ అగ్గారికల్ గా ఆలోచించడానికి కారణం ఏంటంటే ముందు చాలా విన్నాం మేము. ఆ లేఖనము యొక్క ఇంటెన్షన్ అది అర్థం చేసుకోకుండా ప్రతి దాంట్లో ఆత్మీయ వర్గాన్ని వెతుకుతూ దేవుని ఉద్దేశాన్ని కాకుండా మా ఉద్దేశాలను అక్కడ నింపాం. కానీ ఇప్పుడు మా కళ్ళు తెరవబడుతున్నాయి, ముఖ్యంగా నా కళ్ళు తెరవబడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దయగల తండ్రి, మా ప్రభువా, నీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలు అర్పిస్తుంటున్నాం. దేవా, మరి మేము ప్రతిదానికి ఆత్మీయ అర్థం ఇస్తూ మా సొంత ఆలోచనలు కలుపుతూ ప్రభువా మీ వాక్యాన్ని సరి అర్థం చేసుకొని మా జీవితాల్లో మీరు క్రమముగా మాకు వెళ్ళిపోయినారు కదా. మీకు వందనాలు తండ్రి. నాయన, మరి ప్రభువా మేము కూడా చాలా మట్టుకి నేను కూడా తండ్రి మరి మీ యొక్క ఉద్దేశాలను తెలుసుకోకుండా బోధించిన దినాలు చాలా ఉన్నాయి ప్రభువా. మా తండ్రి, నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు క్షమించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మేము ఏదో నేర్చుకుని వదిలిపెట్టకుండా తండ్రి మేము ఇంకా కష్టపడడానికి మీ ఉద్దేశాలను సరిగా అర్థం చేసుకుంటూ నాయన మరి పాటించడానికి, అనుసరించడానికి, మీకు విధేయ చూపించడానికి మా ప్రభువా మీ యొక్క వాక్యాన్ని ఏ ఉద్దేశం చేత మీరు మాకు ఇచ్చినారో వాటిని సరిగా అర్థం చేసుకొని పాటిస్తూ నీ బిడ్డలకు బోధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి నాలాంటి సేవకులు చాలా మంది నాయన వాక్యాన్ని ప్రభువా మరి సరిగా అర్థం చేసుకోకుండా, మీరు ఏ ఉద్దేశం చేత మాకు ఇచ్చినారో ఆ ఉద్దేశాలు అర్థం చేసుకోకుండా విన్నవి మా ప్రభువా మనసుకు వచ్చిన ఆలోచనలు రకరకాలుగా మా ప్రభా బోధిస్తున్న మా దినాల్లో మేము ఉంటున్నాం కనుక వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మేమందరం కూడా ప్రభువా మరి నీ వాక్యానికి నమ్మకంగా ఉండడానికి మా తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మా సహోదర రాజేష్ని బట్టి, మా సహోదరులందరిని బట్టి నీకు వందనాలు తండ్రి.
దేవా మరి ఈ విషయంలో ఇంకా ఎదుగుతూ నీకు మహిమకరంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ సన్నిలో మేము ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ సమయంలో సోదరు ప్రేమ కుమార్ కొరకు నాయన, మరి తమ్ముడు మహేష్ వాళ్ళ తన భార్య కొరకు మీ సన్నిలో ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి వాళ్ళని ముట్టండి, మీరు బాగు చేయండి, వాళ్ళకు నక్కలన్నీ కూడా ప్రభా నీ కృపల్లో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి మా సావాసాన్ని దీవిస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు. ఈ బైబిల్ రీడింగ్ ను ప్రభా మీరు ఇంకా దీవించండి, మాకు ఇంకా మేలుకరంగా మీరు చేయమని, దినమంతట్లో ప్రభువా మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.